హల్లెలూయా. సంతోషం కలిగిన వారు రెండు చేతులు ఎత్తి బిగ్గరగా యేసేకి హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉపవాస పండుగలలో గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గొప్ప దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి మాకు అక్క కాదు అమ్మనే, మేరక్క, నాన్న సురేష్ అన్న, వారిద్దరూ ఒక పెద్ద దిక్కు లేరు అనుకున్న వెంటనే ఆమెను మేము అమ్మ మాకు చిన్నప్పటి నుంచి పెంచింది, మమ్మల్ని ఎత్తుకుంది. మా అమ్మకు వందనాలు చెల్లిస్తూ, ప్రియ సేవకులందరికీ వందనాలు చెల్లిస్తూ, మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి ఈ ఉపవాస పండుగలు దేవుడు మనోహరంగా మహిమకరంగా ప్రభు జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్క పల్లవి ఆల్రెడీ వర్షిప్ చేశారు, ఒక్క పల్లవి నేను పాడి ఆ తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైనా విడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నావని, ఆనందగానమునే పాడనా, ఆనందగానం నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే, సృజనాత్మకమైన నీ కృప చాలు, నీ బ్రతికున్నది నీ కోసమే, యేసయ్యా నా ప్రాణమా. చప్పట్లతో స్తుతిగానమా అందరూ కలిసి పాడదామా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణి, నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను, నన్ను నీడగా వెంటాడెను, నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా, నా స్నేహము చప్పట్లు చప్పట్లు నీవే యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన చిరకాలము నాతో ఉంటానని, క్షణమైన విడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నావని, చిరకాలము నాతో ఉంటానని, క్షణమైన నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై. ఓ ఆనందగానం నే పాడనా, ఆనందగానం నే పాడనా, ఏదైనా నా
అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. ఇది చాలును నా జీవితాన్నియు. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన స్వరమతి. ఏదైనా నీ కొరకు చేసేందుకు స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే. నీకొక ఆనందం, ఏదైనా ఒక కార్యం జరగాలి నీ జీవితంలో. గ్లోరీ. ఆనందమే. నీ మరణ, నీ యాచన, నీ ప్రార్థన అంగీకరింపబడాలి. స్తోత్రం. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. నీలో నా యేసయ్యా. నీలో నా యేసయ్యా. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన. ఏదైనా నాకున్న సంతోషము కలిగున్న అనుబంధం. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నిజమైన అనురాగం చూపావయ్యా. స్థిరమైన స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. నీలో నా శబలవ కరవ బలవ శబల కరవ సురబల. నీలో నా యేసయ్యా. నీలో నా యేసయ్యా. నీలో ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన ఈ శక్తిని. ఈ ఉపవాస పండుగల దినాలలో ఒక బలమైన శక్తిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. మహిమతో ప్రారంభించబడిన ఈ పండుగలు, మంటతో ప్రారంభించబడిన పండుగలు మహిమతో దేవుడు నీ జీవితంలో ముగించబోతున్నాడు. మహిమ కలిగిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మానిటర్స్ కొద్దిగా పెంచండి. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దయచేసి బైబిల్స్ ఓపెన్ చేయండి. నిర్గమకాండం 30వ అధ్యాయం. కొద్దిగా మానిటర్స్ పెంచండి. 30వ అధ్యాయము 34 మరియు 35 మాటలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్యమేళుకుని పని చొప్పున కలపబడి ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సాంబారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దాన్ని ఉంచవలెను.
అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. దేవుడికి స్తోత్రము కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మోషేతో నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపిచందనం, ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణితో సమభాగములుగా తీసుకోవాలి. వాటితో నువ్వు ధూప ద్రవ్యము చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. ఈ 12 రోజులు మనం ధూపాన్ని వేస్తుండగా ఆమేన్ చెప్పండి, మన ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించునుగాక. రైట్, ఇది సబ్జెక్టు. అయితే నేను ఒకటి అందులో చెప్తాను. గోపిచందనం, జటామాంసి గోపిచందనం పరిమళ ద్రవ్యాన్ని తయారు చేసేటప్పుడు ఈ వస్తువులు వాడతారు. అందులో గోపిచందనం అనే మాటను మనం తీసుకుందాం. నోట్ చేసుకునేవారు చక్కగా నోట్ చేసుకోండి. ఈ గోపిచందనాన్ని దేనికి వాడేవారు, ఎక్కడ దాన్ని ఉపయోగం చేసేవారంటే ధూపద్రవ్యము చెయ్యాలి. ఈ వస్తువులన్నిటితో ధూపద్రవ్యాన్ని చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దీనికి చక్కటి అర్థం ఇంగ్లీష్లో ఓనికా అంటారు. ఎబ్రిలో మనం దాన్ని చూసినట్లయితే స్కేలెట్ అనున్నది. దాని అర్థం ఏంటిదంటే ఎబ్రిలో సింహ గర్జన. గట్టిగా చెప్పండి. గోపి చందనాన్ని దేంట్లో కలిపేవాళ్ళు? ధూప ద్రవ్యంలో. గట్టిగా చెప్పాలి, ధూప ద్రవ్యం. అంటే మన ప్రార్థన ఒక ధూపమైతే దేవునికి అంగీకారంగా అది మార్చబడాలంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏదేదైతే కలిపారో ఈరోజు సింహ గర్జనతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, పట్టుదలతో, పరలోకమందున్న దేవుడు మహిమతో మన మధ్యలోనికి దిగి రానే ఉన్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. సింహము వలె పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు ప్రార్థన ప్రభు అంగీకరించబోతున్నాడు? ఇప్పటికే విజయం పొందేస్తున్నారు మీరు. స్తోత్రం చెప్పండి. రైట్, చెప్పండి ఇప్పుడు గోపి చందనం అని చెప్పండి గట్టిగా. గోపి చందనం. దీన్ని ఎబ్రు భాషలో దాన్ని తర్జుమా చేసుకుంటే సింహ గర్జన. ఒక హల్లెలూయా చెప్పండి యేసయ్యకి. చాలామంది ప్రార్థన నెమ్మదిగా చేయి, అరవద్దు అంటారు. నేను అంటాను, సింహం పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయి, మహిమ కలిగిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. గగనం చీల్చుకొని ప్రభు దిగి రానే ఉన్నాడు మన మధ్యలోనికి. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సరే, ఎక్కువ సమయాన్ని నేను తీసుకొని కొన్ని మాటలు చెప్తాను. చాలా పెద్ద సబ్జెక్టు, సమయం సరిపోదు. నేను మళ్ళా విజయవాడకి వెళ్ళాలి కనుక కొన్ని మాటలు చెప్తాను. చదవండి కీర్తన 3వ అధ్యాయము 4వ మాట. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలుగెత్తి నేను యెహోవాకి ఏం చేయాలంట? మొరపెట్టాలి. ఒక హల్లెలూయా చెప్దాం యేసయ్యకి. సింహము ధైర్యము కలిగినది. స్తోత్రం చెప్పండి. సింహము పట్టుదల కలిగినది. నువ్వు ఎలుగెత్తి ఏం చేయాలంట? యెహోవాకు నువ్వు మొరపెట్టాలి. ఎలుగెత్తి నీవు మొరపెట్టగా పరలోకం నుండి నీకు ఆయన ఉత్తరం అనుగ్రహించబోతున్నాడు. నువ్వు మొరపెట్టకుండా మౌనంగా ఉంటేనే నీకు ఉత్తరము ఎవడు? ఒక జయమును పొందుకొనే పోవాలి ఇక్కడ నుండి మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. మా తండ్రి మాకు చెప్తారు, మనం పీనుగలైపోవాలిరా. ఏమైపోవాలి? పీనుగలైపోవాలి. పీనుగలైపోతే ఏమొస్తాయి చెప్పండి అమ్మా. మా తండ్రి మీ తండ్రి అందరి తండ్రి ఒకటే తండ్రిగా చెప్పవచ్చుగా. మీకు నేర్పించింది కూడా అదేగా. పీనుగలైనప్పుడే గద్దలు, అంతేగాని కడుపు నిండా తినొచ్చి దేవా నా ప్రార్థన మొరపెట్టాయి ఆలకించంటే ఎక్కడండి? ఎప్పుడైతే నీ కడుపును చంపుకుంటావో పరలోకమందున్న దేవుడు నీ కడుపును చూస్తాడు, నీ గుండెను చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు.
చూసిన దేవుడు నువ్వు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన విడుదల విజయాన్ని నీకు అనుగ్రహించి నీ మొరను ఆలకించి పరలోకం నుండి నీ కొరకు సహాయము చేయడానికి దిగి వచ్చే సర్వశక్తి కలిగిన దేవుడు. కడుపు చంపబడినప్పుడు కన్నీళ్లు బయటకు వస్తాయి. కడుపు చంపబడినప్పుడు రోదన ప్రార్థన బయటకు వస్తుంది. కడుపు చంపబడినప్పుడు పట్టుదల నీలో పరుగులెత్తుతుంది. స్తోత్రము కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇస్తాడు. ఎక్కడి నుండి? పరిశుద్ధ పర్వతము, దేవుని సన్నిధిలో నుండి నీకు ఉత్తరము దొరుకుతుంది. పర్వతం ఎక్కడుంటుంది? పైన ఉంటుంది. ఒక హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, నీ ప్రార్థనలన్నీ లోకల్లో కాదు పోయేది. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళాలి. నీ మాట అక్కడి నుండి నీకు విడుదల రావాలి. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చదివిస్తాను. ఆమోసు 3వ అధ్యాయం 8వ మాట చూడండి. ఆమోసు 3వ అధ్యాయం 8వ మాట. ప్రభువైన యెహోవా సింహము గర్జించెను, భయపడువాడెవడు? భయపడని వారు ఎవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండువాడెవడు? చాలు. ఒక హల్లెలూయా చెప్పండి. సింహము గర్జిస్తే భయపడిన వాడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మళ్ళా చెప్తాను నేను. నీవు సింహం వల్ల గర్జిస్తే ఒకటే మాట, దురాత్మ సమూహాలన్నీ యేసు నామములో బంధింపబడును గాక. ఈ పండుగల దినాల్లో దురాత్మ సమూహాలన్నీ యేసు నామములో బంధింపబడును గాక. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సింహపు గర్జించినట్టు మేము ప్రార్థన ప్రారంభించబోతున్నాం అన్న వాళ్ళు స్వరం ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొడుతూ యేసుని స్తుతిద్దాం. గట్టి కొట్టండి గట్టిగా కొట్టు. ఆమెన్. ఇంకొక రెఫరెన్స్ ఇచ్చి నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను, చదవండి. 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 మాటలు. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు. ఆమేన్ చెప్పండి. ఏమేం చేయాలంటే అక్కడ విజ్ఞాపన, యాచన, ప్రార్థన, కృతజ్ఞత, స్తుతి. ఒక హల్లెలూయా చెప్పండి. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ పర్వతం నుండి దేవుడు నీకు జవాబు ఇచ్చును గాక. అలా చేయాలంటే ఏ ప్రార్థన? సింహపు గర్జించినట్టు నువ్వు ప్రార్థన చేయదువు గాక. కొన్ని మాటలు చెప్తాను, పాయింట్స్ నోట్ చేసుకోండి. మొదటిగా, సింహము వలె ధైర్యముతో అధికారముతో చేసే ప్రార్థన. ఒక హల్లెలూయా చెప్పండి. నీ మొదటి అంశం ఏంటిది? ఫస్ట్ పాయింట్, సింహము వలె. స్వరం ఎత్తండి అమ్మ. అందరూ పురుషులారా ఏంటి మీరు అంటే నేను ఇటే చూస్తున్నానని మీరు నన్ను చూస్తలేరా ఏంటి? పురుషులు మాత్రమే ఒక హల్లెలూయా చెప్పండి. అమ్మ మీరు చెప్పండి. ఎక్కడైనా మీదే మెజారిటీ. రాబోయే దినాల్లో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మీరే ఉంటారంట. అబ్బో, మరి వాళ్ళేమైపోవాలి? ఇప్పటికైనా చెప్పవచ్చు కదా మీరు, వాళ్ళకి అవకాశం చప్పట్లు కొట్టండి. మీరు అందరు కలిసి కొట్టండి. హల్లెలూయా. సింహము వలె ధైర్యముతో అధికారముతో చేసే ప్రార్థన. ధైర్యం, అధికారం. అధికారం ఎవరికి ఉంటుంది? డాడీని అడిగే అధికారం ఎవరికి ఉంటుంది? స్వరం ఎత్తాలి. కుమారుడికి ఉంటుంది. నువ్వు కుమార్తెవి, నువ్వు కుమారుడివి. నీ డాడీ ఎవరు? పరలోకముందున్నా? గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ బాబాయిని అడగలేవు, మీ మేనత్తని, మీ డాడీని మాత్రం ఇప్పిస్తావా లేదా? అరే నీకు ఇవ్వకపోతే వాడికి ఇప్పిస్తారా? బిడ్డ నువ్వు కాకపోతే నేను కన్ననే బిడ్డ, నువ్వు నా కొడుకు రా. స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా డాడీని భలే సతాయించేవాడిని. డాడీ బండి ఇప్పిస్తావా లేదా కాలేజ్కి?
ఇప్పిన కొడక, నువ్వు 10th పాస్ అయిపోయినా, నువ్వు డిగ్రీ పాస్ అయిపోయినా బండి ఇప్పిస్తలేడు నాకు. ఒకరోజు చెప్పకుండా స్కూటర్ ఎత్తుకెళ్ళిపోయినా, అమ్మేసిన ఏసు రక్తమే చేయ. మరి ఇప్పేపోతే మా అయ్యేది కాబట్టి అధికారంతో నేను అమ్మిన. వేరొంది అయితే రమేష్ అన్న బండి అయితే నన్ను మెత్తదాంతాడు. తండ్రితో ఉన్న అధికారం చెప్తాను వినండి. నీ డాడీని ఏదైనా అడుగు, నీ కొరకు నీ డాడీ ఏదైనా చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడు. డాడీ నేను నీ కుమారుడు, డాడీ నేను నీ కుమార్తెని. నా సహోదరులను అడిగినా నాకు చేయరేమో, పోలీసు వాడిని అడిగినా చేయరేమో, బంధువులు అడిగినా ఇవ్వరేమో. నువ్వు నా డాడీ, నువ్వు పిలిచిన దేవుడు. ఈ పండుగలో నేను మోకరించి నేను అడుగుతున్నాను డాడీ, నా గుండె వేదనంతా నీకు చెప్తున్నాను డాడీ. డాడీని అడుగు. ఈరోజు మధ్యాహ్నంతో ఒక రిలీజ్ ఆర్డర్ నీ చేతికొచ్చి నువ్వు ఏమేమైతే అంశాలు ప్రార్థన చేస్తున్నావో విడుదల నా ప్రభు ఇచ్చును గాక. అధికారం, ధైర్యముతో స్తోత్రం చెప్పండి. ఆయన నీ డాడీ, నువ్వు ధైర్యముతో అడగాలి. ఇంకో మాట చెప్తా, డాడీ నాకు చేపల కూర కావాలంటే డాడీ నీకు చేపల కూర చేసుకొని వస్తాడా, లేకపోతే పాము పట్టుకొని వచ్చిస్తాడా? భలే చెప్పేవే, పాము అయితే ఇవ్వడుగా ఆయన డాడీ. స్తోత్రం చెప్పండి. నువ్వు చేప అడిగితే పాము ఇస్తాయినా నీకు డాడీ కాదు. ఉయ్యాలేసిన బిడ్డ నువ్వు కిచెన్లో పని చేసుకుంటూ ఉయ్యాలేసిన బిడ్డ ఏడ్చిందనుకో, నువ్వు ఊరుకుంటావా? స్వరం ఎత్తండి. ఏడ్చిన బిడ్డ మొర విని ఊరుకుంటూ వస్తావు. నా డాడీ కూడా అటువంటిడే. ఈ మధ్యాహ్నం నీ మొర వినడానికి పరలోకం నుండి కొట్టు సంగమంతా పరలోకం నుండి నా ప్రభు దిగిరానే ఉన్నాడు. నీ మొర విన్న దేవుడు తల్లికి ఆరోగ్యాన్నిచ్చి సజీవ లెక్కలో కూర్చోబెట్టాడు. ఇక్కడ కొట్టు గట్టిగా. శాలా బాంతురా రికందరమ షబరబ రిబలక షరబరదందరాలబ. ఆమేన్. ఒకటే ప్రార్థన చేయండి. పెద్ద దిక్కు లేకపోతే మనకు ధైర్యం సరిపోదు. నా తండ్రి లేడు, తండ్రి తర్వాత సురేష్ అన్న కూడా లేడని బాధపడ్డాం. మొదటిగా ఆయనే పోయినాడు. అక్క గురించి చెప్పినప్పటి నుంచి ప్రపంచమంతా ప్రార్థన చేస్తుంది. మొర వినకుండా ఉంటాడా నా దేవుడు? మొర వినకుండా ఉంటాడా? అక్కకి అదే చెప్పినాక, నువ్వు విశ్వాసంలో నిలబడ్డావక్క, ఫెయిత్లో ఉన్నావు, నువ్వేం మందులు తీసుకోలేదు, నీ గ్యారెంటీ అక్క నువ్వు 100% కొట్టేస్తావు పో అక్క. నా ముఖం కళ చూడండి అక్కది ఎట్టుందో. పాత ఫోటోలు అన్నీ చూపించిన ఇప్పుడు అట్లా అయిపోతుంది యేసు నామములో. స్తోత్రం చెప్పండి. ఈ దినాల్లో ఎక్కువ అక్క కొరకే మనం మొర పెడదాం. దేవుడు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. డాడీ పిలిచిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడుగా, యవన కాలంలో బిడ్డను పిలిచావుగా. స్తోత్రం చెప్పండి. నేను వేరే ప్రసంగాలు ఏం చేయను, ఈరోజు ఇదే చేస్తా. నువ్వు పిలిచావు, యవన కాలంలో పిలిచావు, సోషల్ వెల్ఫేర్లో జాబ్ చేసి చిన్న వయసులోనే సేవకు వచ్చింది. ఎట్లా విడిచిపెడతావయ్యా నువ్వు? మేము అడుగుతున్నామని అడగని దేవుణ్ణి ఈ పరిచర్యకు ఒక పునాదిగా బిడ్డను నిలబెట్టి రెట్టింపు కృపనిచ్చి రెండంతలుగా చేసేంత వరకు అందరు కలిసి ఆయన మహిమలోనికి చేర్చబడదుముగా. కొట్టు ఇప్పుడు కొట్ట. ఆమె ముందు కాదు, మనం వెనకాల కాదు, మనం ముందు కాదు, ఆమె వెనకాల కాదు, అందరం కలిసి ప్రభు అక్కడికి వెళ్ళాలి. మనం మా విశ్వాసాలకు అదే చెప్పిన గుండె నొప్పి అనుకుంటూ వచ్చాడు ఒకడు. దేవుడు గొప్పడు. ఎక్కడ పోతావురా నాయన నువ్వు? అందరం కలిసిపోదాం రా బాబు, ఉండు. ఇప్పుడు నీకు 80, నాకు 40, నువ్వు ఆగితే నాకు కూడా 40 వస్తుంది, అప్పుడు నీకు 120 వస్తుంది. అంతేనయ్యా అన్నాడు. నీకేం డౌట్ రా బాబు, అందరం కలిసి ప్రభు భూరాధ్వని ఊదినప్పుడు మధ్య ఆకాశంలో మనం కలుసుకోబోతున్నాం. కొట ఇదే ధైర్యముతో అధికారంతో అడుగు, యేసు నామములో ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్తా, ధైర్యము అధికారం. బైబిల్లో ఏలియా గురించి రాయబడింది. చదవండి ఒకసారి, యాకోబు 5వ అధ్యాయం. నా మాట అర్థమవుతున్న వారు మాత్రం ఒక్కసారి చేతుల తల్లిలో చెప్తారా? నిజంగా అర్థమవుతుందా? ఒక స్వరం ఎత్తొచ్చుగా. బ్రదర్స్ ఏమైందబ్బా మీకు పాయసం కావాలా, ఆయాసం కావాలా? చిన్న మాట చెప్పాలా? వాడికి ఆయాసం కావాలి, నీకు పాయాసం కావాలి. ఎవడికి ఆడు?
నువ్వు పాయాసంతో ఉంటేనే ఆయనకి ఆయాసం వస్తుందిరా బాబు. ఒక హల్లెలూయా చెప్పండి యేసయ్యకి. చదవండి యాకోబు 5వ అధ్యాయం 17వ. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, స్వభావం కలిగిన మనుష్యుడే. స్తోత్రం చెప్పండి. అయితే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా. చాలు, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏలియా గురించి చక్కటి మాటలు బైబిల్లో ఉంది. స్టార్టింగ్లో కొద్దిగా ఆయనలో కూడా కొన్ని ఆ రెఫరెన్స్లు నేను మొదటి రాజులు 19వ అధ్యాయం 4 నుండి 8 వరకు అక్కడ రాయబడి ఉంటుంది. క్షమాపణ పొందిన తర్వాతనే శక్తికి మించిన పరిచర్య చేసే కృప దేవుడు ఎవరికి ఇచ్చాడు? గట్టిగా చెప్పండి. ఏలియాకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏలియా ఎవరు? మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. సాతానుగాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొన్ని వ్యక్తిగత లోపాలను గుర్తు చేస్తాడు. ఒకవేళ వాడు గుర్తు చేసిన పాత బలహీనతలు గుర్తు చేసినా నువ్వేం చేయాలి తెలుసా? కృంగిపోవద్దు. ఏలియా వలె ధైర్యమును తెచ్చుకో. స్తోత్రం చెప్పండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన, అయితే మనం ఏమంటాం తెలుసా? ఏలియా వేరండి, మా ఏరియా వేరండి. ఏలియా వేరెందుకు అవుతాడండి? మన వంటి ఏలియా చేసినట్లుగానే చెయ్యి. పరలోకం నుండి దేవుడు నీ కొరకు కార్యాలు జరిగించబోతున్నాడు. ఎవరిని అడగాలి ఇప్పుడు? నువ్వు ఎవరిని అడగాలి? ఎంతమంది అడగడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజుల్లో? ఎలా అడుగుతావు? ధైర్యముతో, అధికారముతో అడగాలి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నా ప్రార్థన ఎందుకు అంగీకరింపబడతలేదు? నాలో ఏమైనా లోపం ఉందా? నాలో ఏమైనా కార్యాలు ఉన్నాయా? ప్రభు పాదాలు పట్టుకో. నా ప్రభు ఎవరు తెలుసా? నీ పాపములను కొట్టివేస్తే గుర్తుకొస్తాయి, కానీ ఆయన తుడిచివేసిన దేవుడు గనక నీ క్షమాపణ నీకు అనుగ్రహించి పరలోకం నుండి నీ కొరకు జవాబును ఇచ్చునుగాక. ఏ ప్రార్థన? గట్టిగా ఏ ప్రార్థన? సింహపు గర్జన. ఎలా అడగాలి? అధికారముతో, ధైర్యముతో. ఎంతమంది అధికారముతో ధైర్యంతో అడగడానికి ఉన్నారో చేతులతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రెండో పాయింట్ చెప్తాను. రెండవది, సింహము రాత్రులు వేటాడుతుందా, పగలు వేటాడుతుందా? గట్టిగా చెప్పండి. గట్టిగా రాత్రులు వేటాడుతుంది. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను? ధైర్యముతో అధికారం. రెండు సింహము రాత్రులు వేటాడుతుందా, పగల? రాత్రి. దాని అర్థం ఏంటిదంటే, సింహానికంట 6 అంతలుగా అధికమైన ఆ పవర్ సైట్ కనపడుతుంది. నేను అంటాను, ప్రభు సన్నిధానంలో నువ్వు గడిపేటప్పుడు ఈ దినాల్లో గుర్తుపెట్టుకో, మరి ప్రాముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు ప్రభు పాదాలు రాత్రిలో నువ్వు పట్టుకొని గోజాడు. గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హోల్ నైట్ ప్రేయర్లు, మాసాంతర కూడికలు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. పొద్దునంతా గజిబిజి, మనుషుల మధ్యలో గజిబిజి. రాత్రిలో ప్రభు సముఖంలో నువ్వు పోరాడు, విజయం నువ్వు పొందుదువు గాక. యాకోబు, ఒక హల్లెలూయా చెప్పండి, ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు ఏమయ్యాడు? ఒంటరిగా మిగిలిపోయిన వాడు బైబిల్లో రాయబడి ఉంది. ఏం చేశాడంట? పోరాడాడు, పెనుగులాడాడు. స్తోత్రం చెప్పండి. నీవు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను ఇక్కడ నుండి, అక్కడేమో ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు. అమ్మ చెప్పింది వెళ్ళిపోరా మామ దగ్గరికి అన్నది. ఒంటరిగా బయటకు వచ్చాడు.
ఇప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరి వాడైపోయాడు. నీ ఒంటరితనంలో కూడా నా ప్రభు నీ పక్షమున మీతో మాట్లాడుతున్నాడు. మీ ఒంటరితనములో నా ప్రభు జంటగా మీతో నిలుచును గాక. దగ్గరగా నేను ఒంటరి వాడిని, నువ్వు జంటగా ఉన్నందుకే స్తోత్రం. ఎవరైనా నీ ప్రభు నీకు జంట. ఇప్పుడు చెప్తాను, ఒంటరిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో చేసుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. నేనంటాను, ప్రభు నీతో జంటగా ఉంటే ఆ ఒంటరితనాన్ని కొలిపోయి జంటగా నిలిచిన నీ దేవునితో మొరపెట్టడం ప్రారంభిస్తావు. మహిమ కలిగిన కార్యాలు చూడబోతున్నా. కొట్టు 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 గట్టిగా. ఆమేన్. యాకోబు దేవునితో పోరాడాడు, విజయమును. ఇప్పుడు యాకోబుని దేవుడు అడుగుతాడు, నీ పేరేంటని. అయ్యా ఏంటి నువ్వు పేరు అడుగుతున్నావు? పేరు పెట్టినాడు నువ్వేగా. పేరు పెట్టింది నేనేరా బాబు. వీళ్ళు నాన్న అడిగినప్పుడు ఏం చెప్పాడు? బాబు నువ్వు యాకోబా ఏశావు అంటే ఏమంటాడు? ఏశావు అంటాడు. ఇప్పుడు ఆయన టెస్టింగ్ చేస్తున్నాడు, ఇక్కడ కూడా వీడు ఏశావు అంటాడని. దేవుని మహాకృప మారుమనసు వచ్చింది కాబట్టి అయ్యా నా పేరు అయితే యాకోబు కాదురా బాబు, నీకు 100% మారుమనసు వచ్చింది కాబట్టి నువ్వు ఇజ్రాయిల్గా నువ్వు మార్చబడి ఉన్నావు. కొట్టు 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 స్తోత్రం చెప్పండి. కొట్టు గట్టిగా కొట్టు గట్టిగా కొట్టు గట్టిగా. నువ్వు చేసే ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించబోతున్నాడు. ఉదయకాలం స్తోత్ర ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. ఉదయకాలం లెక్కనే రాత్రి ప్రార్థనలు ప్రభుతో పోరాడు. సింహము రాత్రిలో ఫైర్గా వేటాడినట్లుగా అందరూ పడుకున్నప్పుడు నువ్వు మొరపెట్టు ప్రభు సన్నిధానంలో. అట్లుండి ఆడు చెవులు దగ్గర పోయి అన్నావు అనుకో, ప్రార్థన చెయ్యాలి. ఒక హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. ఏంటి సౌండ్ లేదు అసలుకి? మన వాళ్ళు వింతైనా ప్రార్థన చేస్తారు తెలుసా. నేను కూటాలు తీసుకెళ్తాను నాతో. పడుకోరా బాబు అంటే లేదన్నా నీ కాలు నొక్కుతా అంటాడు. ఒకడు కాలు నొక్కాడు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. చేయరా అన్న, మంచిదేగా, నేను పడుకుంటా నువ్వు ప్రార్థన చేయరా అన్న. కాలు నొక్కినాడు, ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఏ ప్రార్థన తెలుసు కదా? గురకల ప్రార్థన అంటున్నాడు. ఇంకా ఆడి నిద్రకి ఆడి ప్రార్థనకి నాకెక్కడ వస్తుంది నిద్ర? అమ్మ మీరు ఆ ప్రార్థన చేయబాకండి అమ్మ, పొరపాటున దేవుడు దిగిరాడమ్మా. అబ్బో కొంతమంది, నేను ఇప్పుడు ఎక్కడికి ఎవరిని తీసుకెళ్తలేను, అందుకనే వాడు నాకు పరిచయం చేస్తానని రాత్రిలో స్టార్ట్ చేశాడు ఇంజిన్. అది మన జనరేటర్ కూడా కాదు, అది కంపెనీ కూడా లేదు ఇంతవరకు. స్టార్ట్ చేసి అంటున్నాడు. నాకు భయం వేసిందిరా బాబు, నీ ప్రార్థన, ఈ గురకాలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ హృదయాంతరంగంలో వచ్చే ప్రార్థన, యాకోబు ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, యాకోబు పోరాటం చేసిన యాకోబు చేసిన ప్రార్థన, విజయముతో ప్రార్థన చేసిన ప్రార్థన నా ప్రభు ఆలకించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. చిన్న మాట చెప్తాను, యాకోబు చేసిన ప్రార్థన అన్నకి యాకోబు మీద ఉన్న ద్వేషం మారిపోయి ప్రేమ పొంగిపోయింది. కొట్టు ప్రేమ పొంగిపోయింది. నువ్వు ప్రార్థన చేయి, నిన్ను ద్వేషించేవాడు కూడా నిన్ను ప్రేమించేటట్లుగా దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను ద్వేషించేవాడు కూడా నిన్ను ప్రేమించబోతున్నాడా. యాకోబు అన్నని ఎదుర్కొనేటప్పుడు ఏమంటాడంటే, ఒక మంచి మాట ఉంటుందని నాకు సూపర్ నచ్చుతుందన్న మాట. ఆదికాండం 33వ అధ్యాయం ఒక్కసారి 10వ మాట చూడండి. అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. ఇదిగో ఎవరితో? వాళ్ళ అన్నతో అంటున్నాడు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకో. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. హలో ఆగండి, ఎవరు చదివేది అక్కడ? రాజేశా, రెడీగుండు రాజా. ఏమంటున్నాడు? దేవుని ముఖం చూసినట్టుందయ్యా నీ ముఖం అంటున్నాడు అన్నకి. మీరు అట్లా అనరే,
నీ ముఖం సైతాన్ని చూసినట్టుంది, నీ ముఖం దయ్యాన్ని చూసినట్టుంది. అట్లా అన్నారు మీరు. ఈ కాలంలో అంటారు కదా బిస్కెట్ వేసినాడని. వెయ్యగానే మనోడికి ఇంకా నిజంగానే నన్ను దేవుడు అన్నాడంటే నా తమ్ముడు మారిపోయినాడు. యేసు రక్తమే జయం. నా తమ్ముడిలో మార్పు వచ్చింది. కోపంతో వచ్చినోడు కూడా కొట్ట శత్రువు మనసు కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. చప్పట్లు గట్టిగా గట్టిగా గట్టిగా. నీ శత్రువులను సైతం దేవుడు మార్చబోతున్నాడు. నీ విరోధులు సైతం దేవుడు మార్చబోతున్నాడు. నీ పగవాన్ని సైతం దేవుడు మార్చబోతున్నాడు. ఏమంటున్నాడు? నీ ముఖం చదువు రాజా. ఏమంటున్నాడు? అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. ఒక ఆమె చెప్పండి. మనమందరము కూడా దైవ స్వభావము కలిగిన వారు, దైవ ముఖము కలిగిన వారు. నేను అంటున్న ప్రార్థన చేసే వాళ్ళు ఎవ్వడు కూడా శత్రుని కూడా సైతానోడు మాదిరిగా దురాత్మ సమూహాల మీద చూడకూడదు. ఎలా చూడాలి తెలుసా? నీ ముఖంలో దేవుని ముఖం కనపడుతుంది అక్క. ఒక హల్లెలూయా చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి. ఒక అమ్మ ఇంటికి పిలిచింది, అయ్యా నువ్వు ఇంటికి త్వరగా రా అన్నది. పోయినా వాళ్ళ ఆయన అక్కడ కూర్చోబెట్టింది, ఈమె ఇక్కడ కూర్చుంది. నన్ను ఎదురుగా వాళ్ళ ఆయన పక్కన కూర్చోమన్నది. కూర్చున్నా. రాగానే అయ్యా వీడు అన్నది. ఎవరిని అంటుందో అర్థం కాలే నాకు. నేను పక్కన ఉన్నా. కొద్దిగా యాంగిల్ తిప్పితే నేను ఉన్నా పక్కన. కొంతసేపు అయితే వాడు నువ్వు వాడు వీడు అంటదని. ఏమైందమ్మా? వీడు సంగతి నీకు తెలుసా అన్నది. ఎందుకు తెలియదమ్మా? చాలా మంచోడు మేము, నువ్వు ఒక్కడే చెప్పాలి వీడి గురించి అన్నది. సైడ్కి రామ్మా చెప్తా, ఇట్రా. నీ గురించి అంత బాగా చెప్తాడు తెలుసా? నా భార్య సూపర్ అయ్యా, అసలు బైబిల్లో ఏ ప్రవక్తిని లేరయ్యా, నా భార్య టాప్ అయ్యా. అవునయ్యా చెప్పాడా నా గురించి? మరి ఏమనుకుంటున్నావమ్మా? అయితే నువ్వు జరిగిపోయా, మేము సమాధానం పడతామని సమాధానం పడింది. వెళ్ళిపోయినా నేను. ఇప్పుడు ఆ కుంట మేము ఎంత ఆశీర్వాదం ఉంది తెలుసా? అదే నేను వచ్చి ఏమమ్మా ఏమన్నాడు అంకులు, వాళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెడితే కుటుంబం కట్టబడేదా? ఒకటే అన్న, ప్రపంచంలో ఉన్న ఆడోళ్ళ కంటే నువ్వే గ్రేట్ అన్నాడు అంకుల్. అమ్మ మా అంకుల్ అన్న. ఇంకా నువ్వు వెళ్ళిపోయాను. ఇంకా ఈమె సమాధాన ధోరణిలోకి వెళ్ళిపోయింది. యేసు రక్తమే జయం. ఇంకా అది చూడలేక మేము వెళ్ళిపోయినాం. సమాధానంతో ఇంటిని కట్టున్నాడు దేవుడు. కొట్టు 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 గట్టిగా. సమాధానపరచువారు ధన్యులు. నీలో ప్రార్థనాత్మ ఉంటే కుటుంబాన్ని కట్టేవారిగా దేవుడు మార్చబోతున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఒక హల్లెలూయా చెప్పండి. చదవండి. కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, సమయం నాకు లేదు. కొన్ని రెఫరెన్స్ ఇస్తాను. యెషయా 26వ అధ్యాయం 8-9 మాటలు. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావు. 26వ అధ్యాయం 8-9 చదువు. మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమున నీ స్మరణ ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఎప్పుడు ఇది? రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. నన్ను చూడండి. ఏ వేళ గట్టిగా చెప్పాలి. ఏ వేళ? సింహానికి ఎప్పుడు మంచిగా కనపడుతుంది? బలి చెప్పారే, మేము సింహాలమైతే మేము గర్జించి ప్రార్థన చేస్తామన్నవారు ఒక హల్లెలూయా చెప్పండి. ఏ వేళ? రాత్రి వేళ నా ప్రాణం నీ గురించి. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. గట్టిగా హల్లెలూయా చెప్తామా? గట్టిగా హల్లెలూయా చెప్తామా? మనకు ఆశించేది ఏం తెలుసా? ఎప్పుడు పడుకుందామా, ఎప్పుడు గురకాలు కొడదామా. వెరైటీ మనుషులు దొరుకుతారు మాకు. ఒకడు మా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు లేడు సేవలో, యేసయ్య మా కృపను బట్టి. వాడికి బల్లి చనిపోయి వాడు నోట్లో పడ్డది కూడా తెలీదు. మా సేవకులు పోయి తీశారు అక్క బల్లి. 14 hours పడుకున్నాడు. చీమలు పట్టేసింది. నోరు అట్లనే తెరుచున్నాడు, తోక బయటికి ఉంది. సగం తలవాడు ఉమ్ముకి ఇదైపోయి అది కూడా లోపలికి వెళ్ళిపోయింది. వాడు ఎంత భక్తుడు చూడన్నవాడు. ఇప్పుడు వాడు అటు లేడు ఇటు లేడు. ఇంకెక్కడున్నాడు మీరు నన్ను అడగబాకండి. అంత ప్రార్థన అడిగి మళ్ళీ ఏం చెప్తాడు తెలుసా?
ఈ మినిస్ట్రీలో ఎవడు ప్రార్థన చేయడు, నేను ప్రార్థన చేస్తేనే ప్రభు దిగొస్తాడు మన మధ్యలో అంటాడు. ఆడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. అమ్మ మీరు ఆ పని చేయకండి. బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆశక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఏముండాలి? గట్టిగా ఏముండాలి మనకి? ఈ 12 రోజులు మాత్రమే కాదు, నా జీవిత కాలము నేను ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తాను. కొట్టు 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 కొట్టు. నీ ఉదయం, నీ దినచర్య చెప్తాం మళ్ళా. మోకాలతో ప్రారంభించబడాలి, మంటతో ప్రారంభించాలి, మహిమతో ముగించాలి. మంట స్తోత్రం చెప్పండి. ఏ మంట? ప్రార్థన అనబడిన మంట. ఆమేన్. నీ దినచర్య దేంతో? డైరెక్ట్ కిచెన్ లోపలికి వెళ్ళి అన్నావు అనుకో, అది బగ్గుమంటది. మన వాళ్ళు ఫస్ట్ పోయి కొట్టేది దానే. అది కొడతా ఉంటారు. అది కొట్టగానే అంటారు. అప్పుడు వచ్చి మోకాల మీద ఉంటారు. అప్పుడు వరకు ఉండరు. ఆ మంట వద్దు, ఈ మంట. యేసయ్యాని పొద్దున నువ్వు మొరపెడితే పక్షులు కిలకలించుచుండగా అరుణోదయ కాలమందు అరుణోదయ కాలమందు మహిమ కలిగిన దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. దేవా, నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం, మినిస్ట్రీని బట్టి నీకు స్తోత్రం, పిల్లల బట్టి నీకు స్తోత్రం, కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం, నా ఆత్మీయ స్థితిని బట్టి నీకు స్తోత్రం. మొరపెట్టు, అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు ఈ సంవత్సరం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఒక హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఒక హల్లెలూయా చెప్పండి. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు నా దేవుడు. ఆమేన్. సజీవులే కదా ఆరాధించేది. నువ్వు సజీవుడువా సచ్చినోడువా? అమ్మ కరెక్ట్గా చెప్పాలి. ఏదో సచ్చినోళ్ళు అంటున్నారు ఇక్కడ, మనం సజీవులం. మరణపు గుండెను చీల్చుకొని వచ్చాడండి నా ప్రభు. ఏ మరణం బంధించలేకపోయింది. మాట చెప్పాలా? ప్రభుకు కూడా న్యాయం జరగలే. మనుషుల దగ్గర ప్రభుకు కూడా న్యాయము. పిలాతు దగ్గర, గట్టిగా చెప్పండి, ఎవరి దగ్గర? మేలు పొందుకున్నోళ్ళు, స్వస్థత పొందినోళ్ళు, ప్రతి ఒక్కడు ప్రభుకి విరోధంగానే నిలబడ్డారు. సిలువ వేయండి అన్నారు. ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను నేను మీకు. అందరూ అప్పగించిన సమాధిలో పడుకోబెట్టితే అక్కడికి దూతలు దిగి వచ్చినాయి. అక్కడ న్యాయస్థానంలో న్యాయం జరుగుతూ ఉంది. ఆ న్యాయంలో వీళ్ళందరూ అప్పచెప్పిన పరలోకపు దేవదూతలు, పరలోకంలో ఉన్న దేవుడు న్యాయం తీర్స్తే నా ప్రభులో ఎక్కడ లోపము కనబడలేదు, పరిశుద్ధుడని తేలితే మరణపు గుండెలు చీలిపోయినాయి. ఎంత కొట్టు గట్టిగా. మరణపు సంఖ్యలు తెగిపోయాయి. కొట్టు గట్టిగా, కొట్టు. ఏ మనుషులు నీకు న్యాయం తీర్చపోయినా ఈ మధ్యాహ్న ప్రభు నీకు న్యాయం తీర్చునుగాక. మరణపు గుండె చీల్చబడునుగాక. ఆమేన్. మరణపు సంఖ్యలు తగ్గిపోతున్నాయి. అంతే. మనుషులతో నీకు సంబంధం లేదు, దేవునితో సంబంధం నీకంతే. సమాధిలో పడుకోబెడితే అక్కడ న్యాయ తీర్పు జరిగింది నా ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్. అనుభవించినాడు, రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు, స్వస్థతలు చేసుకున్నాడు, గుడ్డి కళ్ళను మారినాడు. ఎవడు కూడా నా ప్రభు పక్షాన నిలబడలేదు. కానీ పరలోకం నిలబడింది, సంఘము నిలబడింది. మహిమ కలిగిన సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా దేవుడు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. కొట్టండి. దుంకేస్తాం మీ మీద, ఎక్కువ తక్కువ చేస్తాం. మీరు స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమేన్. ఏ ప్రార్థన? రాత్రి చేసే ప్రార్థన దేవుడు ఆలకించును గాక. మూడో మాట చెప్తాను. చాలా ఉంది.
సరిపోదు కానీ నిరీక్షణను ముందే చెప్పాడు నిన్న ఫోన్లో. 2 గంటలకు నువ్వు మాకు అర్జెంటుగా మైక్ ఇచ్చి వెళ్ళిపోవాలి నాన్న అన్నాడు. ఇచ్చి వెళ్ళిపోతాను. దేవుడికి స్తోత్రం చెప్తాను గట్టిగా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం రాసుకోండి, పాయింట్స్ రాసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇంకా మీరు ధ్యానించవచ్చు. పట్టుదలతో కూడిన ప్రార్థన. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ మాట చదవండి. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. స్తోత్రం చెప్పండి. మొదటి ప్రార్థన, ధైర్యముతో స్పందించాలి. అధికారముతో ఏది చేసేది? సింహము వలె ధైర్యముతో నువ్వు నిలబడదువుగా. నంబర్ టూ చెప్పండి. రాత్రుల్లో వేటాడి రాత్రుల్లో చేసే ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. ఉదయకాలం స్తోత్ర ప్రార్థన దేవుడు అంగీకరించబోతున్నాడు. 3 పట్టుదలతో చేసే ఒక హల్లెలూయా చెప్పండి. ఇదిగో ఆ జనము ఆడ సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాని రక్తము త్రాగు వరకు అది పనుకొనదు. స్తోత్రం చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. రైట్. జింక కొరకు సింహము పరుగును ఆపుతుందా? దాన్ని పట్టుకుంటే అది నిద్ర? నేను చెప్తా, జవాబు వచ్చేంత వరకు నీకు ఆయాసం వచ్చినా నువ్వు నిద్రపోవడానికి లేదు. నీకు అది పాయాసంగా మార్చేంత వరకు మొరపెట్టు, కొట్టు, చప్పట్లు బిగ్గరగా. యేసు నామంలో పట్టుదలతో నువ్వు ప్రార్థన చేదువుగాక. పట్టు విడవని ప్రార్థన. ఒక హల్లెలూయా చెప్పండి. అయ్యా 30 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నానయ్యా, అయితే లేదయ్యా, నాకు బీపీ వచ్చిందయ్యా, నాకు షుగర్ వచ్చిందయ్యా, కిడ్నీ కూడా పోయిందయ్యా. ఎందుకు పోయిందయ్యా? అసలు నీలో పట్టుదల ఉంటేనయ్యా. మరి ఈయన చేశాడు కదయ్యా సేవకుడు. ఏ సేవకుడు? కర్మేలు పర్వతం మీద సేవకుడి పేరేంటయ్యా? గట్టిగా అయ్యా, ఏలియా. ఏం చేశాడయ్యా? ప్రజలందరినీ పిలిచాడయ్యా. పిలిచి 12 రాళ్లను పెర్చండి, కందకము కట్టండి, ఎద్దును తునకలు చెయ్యండి, చక్కగా అన్నిటినీ క్రమంగా పెర్చండి. ఆయన మాట విన్నారు. ఆయన కూడా అలాగనే నిలబడ్డాడు. ఫస్ట్ మీరే చేయండి అన్నారు. మీరు బోలెడు మంది ఉన్నారు కదా అన్నారు. వాళ్ళన్నీ చేసినా ఎవడు దిగి, ఎక్కడున్నావు? దాక్కున్నావా? ఉంటే కదా వాడు రావడానికి. నా ప్రభు ఉన్నవాడు అనువాడు, నరుడు కాదు దేవుడు. నువ్వు మాట్లాడితే దిగి వచ్చేవాడు నా దేవుడా. అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ గాడ్. భూమిని ఆకాశమును సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు నా దేవుడా. అంతే. మోకరించాడు. ఎక్కువసేపు ప్రార్థన చేయలే, మోకరించాడు అంతే. అన్ని క్రమముగా చేశాడు గనుక ఆకాశంలో రెడీగా ఉంది. ఏముంది? అగ్ని దిగి వచ్చింది, కందకములను నీళ్లను ఆపివేసి కూడా. నేను మళ్ళా మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? నీవు క్రమంగా అన్ని చేస్తే ఎందుకు దిగిరాడు దేవుడు? నీకెందుకు ఆయాసం వస్తుంది? నీకు బీపీలు ఎందుకు వస్తుంది? నీకు షుగర్లు ఎందుకు వస్తాయి? నువ్వు క్రమంగా చేయవే. అన్నం తిని ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండమంటే లైట్గా ఒక 3 ఇడ్లీలు తింటానైనా, ఒక్క 3 ఇడ్లీలు అన్నా. ఇంకేం ఉపవాసం? హలో, కడుపును చంపినప్పుడు పేగులు చచ్చినప్పుడు, కన్నీళ్ళు వేదన బయటకు వచ్చినప్పుడు నీ కన్నీళ్ళు దేవుడు చూసి, నా డాడీ మౌనం ఉండడు. నా డాడీ మౌనంగా నా బిడ్డ ఏడుస్తుంది కొడుకంటే దిగి వచ్చి ఇమ్మీడియట్గా శాంక్షన్ లెటర్ని చేతికిచ్చి విడుదల ఇవ్వబోతున్నాడు నా దేవుడు. కొట్టు గట్టిగా. ఈ అనుభవాన్ని నేను నేర్చుకున్నా. డాడీ చనిపోయాడు, మా డాడీ 2020లో. ఈ నా కొడుకులు సేవ చేయలేరండి, నా కొడుకులు సేవ చేయలేరు, ఇది అయిపోయింది అన్నారు. సరే, డాడీ లేడు, పెద్దోళ్ళు లేరు, ఎవరు లేరు, సేవ చేయలేరని అంటున్నారు. రోజు దొరికినప్పుడల్లా అక్కడి నుండి ఉపవాసాలు ప్రారంభించా. ఇంతకుముందు
3 రోజులు 5 రోజులు ఉండేవాడిని, 12 రోజులు ఉండేవాడిని. ఆ తర్వాత నాన్న చనిపోయిన తర్వాత 12 రోజులు పుల్పిట్ పట్టుకుని ఎప్పుడు సమయం దొరికితే, డాడీ నువ్వు తప్ప మాకు ఎవరు. ప్రజలేమో ఇట్లా, తండ్రులు లేకపోయినా వాళ్ళ ఉపదేశం ఉంది. తండ్రులు లేకపోయినా వాళ్ళ ఉపదేశం జీవముగా, చెప్పాలి గట్టిగా ఈ మాట, ఉపదేశం అది సజీవంగా ఉన్నది, ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. నా దేవుడు, నా తండ్రి దేవుడు నువ్వు, నేను నమ్ముచున్నా. వారి కంటే మంటతో మేము మహిమ కలిగిన పరిచర్య చేయాలయ్యా. ఎక్కడ తల దించబడిందో, ఎక్కడ అవమానపరచబడిమో తల ఎత్తబడాలి. ఆ రోజు నుంచి మా పరిచర్య దేవుడు కృపించడం ప్రారంభించున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నాడు. పిలిచి ఫోన్ చేసి పిలుస్తున్నారు, రమ్మని. ఇదిగో రేపు సోమవారం ఒమాన్కి వెళ్తున్నాం, నేను పాస్టర్ గారు 5 రోజులు వాక్యాలు చెప్పేసి వస్తాం. ఒమాన్లో ఎవడో కూడా తెలియదు మాకు. పాస్టర్ గారు అండి అని ఆంధ్రాలో ఫోన్ చేశారు, మీరు ఎక్కడి నుంచి అన్న, మస్కట్ ఒమాన్ అండి అన్నారు. ఏంటన్నా అన్న, మీ డేట్లు కావాలి. డేట్లు ఎందుకు రా బాబు, ఇస్తే తీసుకోరా బాబా అన్న. ఎన్ని రోజులు ఉండాలి? 5. ఎన్ని వర్తమానాలు? 7 రోజులు. ఏసు రక్తమే చేయం. టికెట్లు చేశారు, పంపించారు, ఎల్లుండి పోయి వాక్యం చెప్పేసి వస్తాం. నిన్ను గుర్తించాలంటే ఎవరిని పట్టుకోవాల్సిన అవసరము? నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయి, నమ్ము. ప్రపంచం నిన్ను గుర్తించబోతుంది. ప్రపంచం కదా, ప్రపంచం. పాస్టర్ గారు నేను రామగుండానికి వెళ్ళాను పాస్టర్ గారు, అమ్మో నాకు భయం పాస్టర్ గారు అంటే ఆమెను పంపించాడు. ఆమె వచ్చింది, సింహం అది గర్జించింది ఇక్కడ పట్టుదలతో. ఈరోజు చూడు ఎంత పెద్ద పరిచయం నిలబడ్డది ఇక్కడ. కొట్టనమ్మా మా అమ్మ గురించి. ఓ అమ్మ గట్టిగా. ఆమె అన్నాడంటే మా భార్య కాదు నేను అనేది, మా అమ్మ. ఆమె వచ్చింది ఇక్కడికి, మా తల్లి. ఆమెను పంపించినాడు. కొడుక ఏందిరా కొడుక, నువ్వు ఆడ మనిషికున్న ధైర్యం నీకు లేదురా కొడుకు. అప్పుడు వచ్చినాడు ఆయన. ఈమె పట్టుదల ఈ పరిచర్యకు బీజం. ఈరోజు టుడే బీజం మహిమ. ఆయన వచ్చాడు. నెక్స్ట్ మా అన్న, మా పెద్దన్న, ఆయన వచ్చి మామూలా ఆయన విత్తిన ఉపదేశాలు ఎక్కడికి వెళ్ళినా, మేము ఇప్పటికి ఏ ఊరికి వెళ్ళినా సురేష్ అయ్య బంగారం అయ్యా, సురేష్ అయ్య ఉపదేశం, సురేష్ అయ్య. ఈ స్టేజ్ మీద నిలబడతా మహిమన వేరండి. పట్టుదలతో చేశారు కనుక నీ పరిచయం నిలబడ్డది. హలో, మీరు ఎందుకు కదులుతారో తెలుసా? ఉపదేశం ఉంది ఇక్కడ, సత్యం ఉంది ఇక్కడ, ప్రభు ఇక్కడ ఉన్నాడు, మహిమ ఇక్కడ ఉంది, అపోస్తుల బోధ ఉంది, సేవకులు ఉన్నారు, నీ కొరకు ప్రార్థన చేసే రోధించే అక్కలు ఉన్నారు, అన్నలు ఉన్నారు. ఏం కావాలి ఇంకా మీకు? స్తోత్రం చెప్పండి. మన వెనకాల ఎవరు అవసరం లేదు, దేవుడే మనకి బ్యాక్ బోన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్లో ప్రజలు దేవుని చూచుదురుగాక, దేవుని మహిమను చూచుదురుగాక, దేవుని శక్తిని చూచుదురుగాక, నీలో దేవుని మహిమను చూచుదురుగాక, మనుషులను కాదు దేవుని మహిమను చూచుదురుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ పట్టుదలని పరిచర్యకి ఈరోజు బీజం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పొచ్చుగా, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. గెలిచే వరకు మనం పోరాడుదుము గాక, నీ కన్నిటిని దేవుడు నాట్యంగా మార్చును గాక. చదవండి రోమా 12వ అధ్యాయం. నిరీక్షణ గలవారై సంతోషించుచు. మా నిరీక్షణ నేడు ఉన్నాడా? స్తోత్రం చెప్పనా? హల్లెలూయా. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఒక హల్లెలూయా చెప్పండి. నిరీక్షణతో సంతోషించాలి. ఆమేన్. ఒక హల్లెలూయా చెప్పండి. మా పెద్ద పాస్టర్ గారిని అప్పుడప్పుడు లైవ్ ఆన్ చేసి చూస్తే, సురేష్ అన్న మాట్లాడుతుంటే చూస్తే ఈ నిరీక్షణ గారు, మా సురేష్ అన్న గారు మరి సంతోషించి వాక్యం చెప్తుంటే మా గుండెలన్నీ సంతోషాన్ని పుట్టుకొని వస్తాయి. ఒక సేవకుడు లేకపోయినా ఒక నిరీక్షణ గారిని మీకు ఇచ్చాడు, ఒక రమేష్ గారిని ఇచ్చాడు, ఒక పెద్ద సేవకుల్ని ఇచ్చారు. ఏం కావాలండి మీకు? నిరీక్షణ కోల్పోయారు కదా తండ్రి గారు పోయినప్పుడు. మీ హృదయం నిండా సంతోషాన్ని దేవుడు ఇచ్చున్నాడు. నమ్మండి ఈ మాట. ప్రభు నాకు ఇదే చెప్పమన్నాడు ఈరోజు, ఇదే చెప్పి వెళ్తాను నేను. స్తోత్రం చెప్పండి. మీరు వినని ప్రసంగాలు, మీరు వినని ఉపదేశాల. నిరీక్షణ కలవారై సంతోషించు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏసన్న వచ్చి అడిగారంట, అన్న నువ్వు పోతే ఎట్లా అన్నాడు.
నేను పోతే నాకెందుకు రా సంబంధం, నేను ఉంటే కదా అన్నాడు. ఉందా పోయిందా సంస్థ? రెట్టింపు కృప చేత నింపాడు. డేవిడ్ రాజు గారు లేరు, ఉందా పోయిందా? ఇంకా ఎక్కువైతుంది. స్తోత్రం చెప్పండి. సురేష్ అన్న లేడు, అక్క సమక్షంలో దేవుడు నిరీక్షణతో ఈ సంతోషమైన పరిచర్యను మహిమ కలిగిన కడో ఒక్కటైనా ఆగిందా? హలో, ఒకటైనా ఆగిందా? ఉపవాస పండుగలు ఆయన చనిపోయిన సంవత్సరం కూడా జరిగించారుగా, ఏది ఆగలే. అది స్తోత్రం చెప్పండి. యేసయ్యకి నిశ్చయంగా మీ ఓర్పుకు తగిన విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మళ్ళా చదవండి మాట. నిరీక్షణ కలిగిన వారై సంతోషించు శ్రమయందు ఓర్పు. స్తోత్రం చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. మామిడికాయ చెట్టుకి అది ఎప్పుడు రావాలి? అది ఎప్పుడు వస్తుంది పండ్లు, అవునా కదా? సీతాఫలం ప్రతిదానికి కాలం ఉందా లేదా? ప్రతిదానికి సమయం కలదు. వీళ్ళు ఓర్పు ఉండాలి. లేయా ఎవరు? ఓర్పుతో ఉన్నది. లేయా ద్వేషింపబడ్డది. ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తా. రాయల్ని బాగా ప్రేమించినాడు ఎవరు? చెప్పండి, మీకు ఈ కథలన్నీ బాగా తెలుసు. చెప్పండి. రాయల్ని యాకోబు మనుషుడు ప్రేమిస్తే, రాయలు పితరులతో పాతి పెట్టబడలేదు, కానీ ఓర్పుతో జీవించిన లేయా పితరుల సమాధులతో సమానంగా పాతి పెట్టబడింది. కొట్టు గట్టిగా. నేను అందుకని ఎవరికి ఏం ప్రార్థన చేస్తున్నానంటే, సార్ అదే మరి కదా ఎక్కడుంది రాయలు మధ్యలో పోతే లే అని పెట్టే. నేను నన్ను చూసి పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ లే అని ప్రార్థన చేస్తున్నారు. ఇది వాస్తవం. రాయల్కి లేదు. ఆమె అవుటర్ రింగ్ రోడ్డు. స్తోత్రం చెప్పండి. రోడ్డు మీద పాతి పెట్టారు ఆమెని. లే అమ్మా. పితరుల సమాధులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, సారా, రెబెకా, లేయా. అది ఇప్పటికీ స్టిల్ నౌ ఇట్స్ దేర్. కారణం ఓర్పు కలిగినది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఆమేన్ చెప్పండి. కోడిగుడ్డు బయటికి రావాలంటే ఓర్పు ఉండాలి. అది ఆమ్లెట్ కావాలంటే ఓర్పు ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనలోకి ఇన్స్టెంట్. ఇక్కడ ప్రార్థన జరుగుతులేదు, మన దగ్గర పోతారు. నిండు గర్భవతి పోయింది, 9 నెలల, వాడు కాలు పెట్టి వేస్తున్నాడు అంతే, ఉన్న కడుపు పోయింది. మేం ప్రార్థన చేస్తేమో విశ్వాసము ఉండదు. ఇంకెంతకాలం? అరే 9 నెలలు పూర్తి కావాలి, సంపూర్ణతలోనికి రావాలి. నా ప్రభు సంపూర్ణము కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సంపూర్ణతలోనికి రావాలి. నువ్వు వచ్చినప్పుడే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? కొట్టు చెప్పలో కొట్టు. ఆమేన్ చెప్పండి. క్రీస్తు పోలిక నీలో కనబడును గాక. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి. ఎవరి పోలిక ఉండాలి నీకు? ఎవరి పోలిక ఉండాలి? ఎవరి పోలిక? ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన పోలిక నీకు ఉన్నప్పుడే సంతోషిస్తాడు. ఓ తండ్రి వచ్చాడు, హాస్పిటల్లో నిలబడ్డాడు. వాళ్ళ బాబుని చేతికిచ్చారు. అందరు బంధువులు అచ్చం నీ మొక్కొచ్చి నీ కళ్ళు వచ్చి అంటున్నాడు. ఒకడు వచ్చాడు, అసలు నీ పోలికం లేదన్న పక్కింటోడు పోలికలు వచ్చింది అనగాడు. పక్కింటోడు ఆడే సైతాన్ గాడు. నా ప్రభు పోలికలు సంపూర్ణంగా నీకు వచ్చును కాక. కొట్టండి బిగ్గరగా కొట్టండి. స్తోత్రం చెప్పండి. కొట్టండి. కొట్టు. ఓర్పుతోటి ఉండు. స్తోత్రం చెప్పండి. సహనముతోటి ఉండు. హల్లెలూయా. నిరీక్షణతోటి ఉండు. మన వాళ్ళకి అన్ని ఆశీర్వాదం ప్రార్థన చేయగానే, ప్రభు నువ్వు మంచి దేవుడు, ఇప్పుడే ఒక 5 కోట్లు కట్ట కింద పడాలయ్యా. కింద పడాలి. ఏది పడేది నువ్వు పడిపోతావు అక్కడ. నేను ఒకసారి బాగా ఆలోచించానండి. నాకు వచ్చిన తాట ఇది. ఏ ఇంటికి వెళ్ళినా ఏం తాగుతారయ్యా అని అడుగుతారు. ఏమిచ్చినా తాగుతామయ్యా. అమ్మా కాఫీ తాగుతారా అని అడుగుతారు. ఏం తాగుతావు అని అడిగింది నువ్వే. ఏం తాగుతావు అని అడిగింది. మళ్ళీ ఏమంటుంది? కాఫీ. మ్యాక్సిమం 90% కాఫీలే. ఓకే, ఒక ఇంటికి వెళ్ళినా, అలా ఆయన నేను మధ్యన మాట్లాడుకుంటున్నాం. ఏ కాఫీ తాగుతావు టీ తాగుతావు అని.
అమ్మ నువ్వు టీ బాగా పెడతావు అయ్యి చెప్పాడు. అమ్మ టీ కాదు కానీ అయ్యా కాఫీ పెడతాను అన్నది. ఎందుకు అడిగావు మరి? చూస్తున్నా. కిచెన్లోకి వెళ్ళి కట్టను జరిపింది. బాధ ఏంటంటే టీ పెట్టే లోపల టైం పడుతుంది. ఈడు ఎక్కడైతే మోగోడు నాకు అన్నీ చెప్తాడని కట్టను ఓపెన్ చేసి ఆల్రెడీ పాలు ఉడకబెట్టి కాఫీ వేసేసి నోట్లో నుమ్ము అని వేసి తీసుకొచ్చి ఇచ్చింది. భయం ఏంటంటే మనోడు మొత్తం టీ పెట్టే లోపల ఇక్కడ అన్నీ. నేనేమంటానంటే టీ మాదిరిగా పాలు మరగాలి, చక్కెర మరగాలి, చాయ్ పత్తి మరగాలి, అల్లం వేయాలి, రుచి రావాలి. నువ్వు మరుగుతూనే అద్భుతాలు చేయబోతున్నాడు. కొట్టో ఇన్స్టెంట్లు వద్దు మనకి. ఇప్పుడు ఇన్స్టెంట్లు కావాలా మీకు? మీరు కావాలంటే చెప్పండి, ఇప్పుడే మేము ఒక నలుగురం మేము దుంకేస్తాం అంతే. ఇన్స్టెంట్గా మీరు వెళ్ళిపోతారు పైకి. ఇన్స్టెంట్ ఎందుకండి మనకి? మొర పెడదాం. దేవా నువ్వు ఉన్నవాడవు. ఎక్కువ సమయం తీసుకోలే కదా, దిగొచ్చింది మహిమ అంతే. సీతాఫల కాలంలో సీతాఫలం వచ్చింది, ఇంకా వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ పిల్లలు కూడా ముందే పుట్టారనుకో, అదే మంచిగా పుట్టాడు అనుకో, నీ మాదిరిగా జమ్ము మాదిరి ఉంటాడు. బలవంతుని చేతిలో బాణం మాదిరి ఉంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు జమ్ము కావాలా లేకపోతే నడవాలా మంచిగా? జమ్ము మాదిరిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అదే వాడు 3వ నెలలో పుట్టాడు అనుకో, నీకు త్వరగా కూడా నాకు కావాలంటే అది ఎక్కువ కాలము అది కూడా ఇట్లనే ఉంటుంది. నీ కారు ఇట్లనే ఉంటుంది, నీ ఇల్లు. నువ్వు ఆత్మీయ స్థితిలో వంగిపోవద్దు. ఆమేన్. ఆత్మీయ స్థితిలో వంగిపోవద్దు. ఆత్మీయ స్థితిలో పరుగులెత్తించాలి. సంఘాన్ని పరుగులెత్తించాలి. మహిమ దిగి రావాలి. కదా గట్టి కొట్టాలి. దుంకుతాను ఇప్పుడు నేను మీ మీద, మరి లేకపోతే. స్తోత్రం చెప్పండి. ఇగో ఇది పెట్టారు నాకు అడ్డం. అందుకనే నిరీక్షణ పాస్టర్ గారు ప్యాంట్ వేసుకున్నట్టున్నాడు ఈరోజు దుంకడానికి. నాకు అర్థమైంది పాస్టర్ గారు, ఈసారి అదే వేస్తాను నేను. హల్లెలూయా. సంతోషంగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మీ ఓర్పు గొప్ప విజయాన్ని మీకు ఇచ్చును గాక. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక. లేయాను గణపరిచినట్లు దేవుడు మిమ్మల్ని గణపరచును గాక. దేవుడు దీవించును గాక. పట్టుదలతో ప్రార్థన చేయ విజయం కలుగును గాక. నిరీక్షణ కలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు కలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. నీ ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నా. 4వ మాట చెప్తా. నాకు అసలు సమయం సరిపోదు కానీ ముగించేస్తాను. యేసు రక్తమే జయం. 4వ మాట ఒక హల్లెలూయా చెప్పండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సింహం సింగిల్గా వస్తుందా గుంపుగా వస్తుందా? నాకు తెలుసు మీరు సింగిల్గా వస్తుందని చెప్తారని. ఇవి సినిమా డైలాగ్. ఇది చెప్తా వినండి. అవసరం అనుకుంటే అది సింగిల్గానే, ఒకవేళగా ఎవరు లేనప్పుడు తప్పదు, ఇక సింగిల్గానే అటాక్ చేస్తుంది. ఆ శక్తి కూడా దానికి ఉందా లేదా? ఉంది. మీరు అన్నది నాకు తెలుసు. సినిమా డైలాగే మీరు వాడతారని నాకు తెలుసు. ఇంకొకటి, గుంపుగా ఉన్నప్పుడు అది గుంపుగానే ఫైట్ చేయడానికి ముందుకెళ్తుంది. మనమంతా ఎవరు? అపోస్తుల బోధయందును, అపోస్తుల సహవాసమందును, అపోస్తుల రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ప్రార్థన చేసే కృప దేవుడు మనకిచ్చున్నాడు గనక సేవకునిగా సంఘముగా కలిసి ప్రార్థన చేస్తే మహిమ కలిగిన రాజు దిగి వస్తాడా? పేతురు సంఖ్యలతో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసిందే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొద్దు పేతురు, ఏ పేతురు? మొద్దు పేతురు, ముద్దయిపోయిన పేతురు. యేసు ప్రభు తెస్తారా బాబు నీకంటే ఏమంటాడు? నాకా ముద్దయిపోయాడు. ముద్దయిపోయినాడు. ఎంత ఏడ్చినాడు తెలుసా? ఏడ్చి చరిత్రకాలు చెప్తున్నారు. గుంతలు పడిపోయింది. ముద్దయిపోయినాడే ప్రేమించి తాళం చేతినిచ్చి యేసు రక్తమే జయం, నా బండ మీద సంఘం కట్టరా బాబు అన్నాడు. అద్భుతం. ముద్దయిపోయిన గుండె నా ప్రభు హత్తుకొని దగ్గర తీసుకుంటే నిలబడి వాక్యం చెప్తే 3000 మంది ఆత్మలు. సంఘము సేవకులు ఆసక్తితో ప్రార్థన చేస్తే అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. గుంపుతో పోరాడదాం. ఈ సంవత్సరం మనం జయం పొందుదాము గాక. రాయి
కొట్టుకుంటే ఏమొస్తుంది? రావాలి. మా సేవకులు ఉన్నారులేండి, భలే ప్రార్థన చేస్తారండి వాళ్ళు, నేను మాత్రం తిని పడుకుంటానండి అంటే నీకు కార్యాలు జరగదమ్మా. నేను అంటున్నానని ఏమనుకోకండి, స్తోత్రం చెప్పండి. మొన్న వదిలేసిన ఉపాస పండుగల్లో మీరు చచ్చిపోయినా పర్వాలే, మిమ్మల్ని కాదమ్మా, వాళ్ళనన్న, మిమ్మల్ని కాదు. నేను ఎందుకు అంటానమ్మా, గంటలు వెళ్ళిపోయాని వాళ్ళనన్న. మీరు చచ్చిపోయినా, ఈ ఉపాస పండుగలో మీరు చచ్చిపోయినా పర్వాలే, మీ ఉద్యోగాలు పర్వాలే, పోయినా పర్వాలే, నాకు మాత్రం విశ్వాసం ఉంది. ఈ 12 రోజులు లీవులు పెట్టుకో, ఉద్యోగం పోయినా పర్వాలే, మరుసటి రోజే దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడని. 90% చర్చు 12 రోజులు లీవ్ పెట్టింది. 90%, 40%, ఆల్మోస్ట్ 35% 12 రోజులు విశ్వాసులు సేవకులు ఉపాసం ఉన్నారు. 12 days కంటిన్యూగా 30%. మిగతా 70% 6 రోజులు బ్యాచ్లుగా ఉన్నారు, లీవ్లు పెట్టున్నారు. రోజు ఫోన్లో అన్న ప్రమోషన్ వచ్చింది, ఐకి వచ్చిందన్న, బోనస్ పెరిగిందన్న, ఉద్యోగం పెరిగిందన్న, అదైందన్న, ఇదైందన్న, యేసు రక్తమే జయమన్న, దేవుడు ఆలకించాడన్న. చప్పట్లు కొట్టండి అన్న. లేకపోతే ప్రతిదీ మా మీదనే. మీరు ప్రార్థన చేయండి అన్న, మీరు మొరపెట్టండి అన్న, రాత్రి అంతా మీరు గోజాడాలన్న, మా కొరకు మేమేమో పడుకోండి అంటా ఉంటామన్నా. మీ దండాలు పెడతానమ్మా. గొలుసు ప్రార్థనలు ఉంటాయి కన్నా రాత్రిలో ఉంటాయా? యేసు రక్తమే జయం. కొందరు గొలుసు ప్రార్థనలు కూడా భలే వెరైటీగా చేస్తారు. ఒక ఆమె మొన్న చూసి ఆ కెమెరాలో ఇట్లా లేపింది, అయ్యా స్తోత్రం 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 ప్రభువా తండ్రి, ప్రతి చైనికి లేస్తుంది, పడుకుంటుంది. నేను అందరి ముందు అడిగితే సిగ్గుపోతుందని మెల్లిగి పిలిచా, అమ్మా ఏం ప్రార్థన, నీ ప్రార్థన అమ్మ మహిమగా జరిగిస్తున్నాడు దేవుడు అన్న. అబ్బా అయ్యా నువ్వు నా చూసావా అంటుంది. ఇంకొక ఆమె ఏం చేసింది తెలుసా, ఇప్పుడు మజ్జిగ గ్లాసులు ఇస్తే తాగొచ్చుగా, తాగొచ్చా లేదా గట్టిగా చెప్పండి, తాగొచ్చా లేదా? రాత్రి 2 గంటలకు సైతాన్ దిగే టైంలో దిగింది. 3 బాటలు 2 లీటర్ల బాటలు పట్టుకొచ్చింది, నాకు ఎక్కడి నుంచో నింపుకుంది. సరే నీకెందుకు అంత భయం? నింపుకుంది ఏం చేసింది తెలుసా? చూసుకున్నా, ఆదివారం ప్రసంగం దొరికింది వేసేయ అనుకున్నా, తెల్లవారే ఆదివారం ఆరాధన వచ్చింది. ఏమనలే, ప్రసంగం ఇచ్చేసిన. నా దగ్గరకు వచ్చింది రూమ్కి, అయ్యా నేనే అయ్యా క్షమించయ్యా అని బాటలన్నీ వేసిపోయింది నా దగ్గర. నువ్వే తాగమని నాకెందుకు, నింపుకుంది నువ్వేగా, తీసుకో తీసుకో తీసుకో, యేసు రక్తం ఇచ్చా. ఇంకా చేస్తుందా జీవితంలో? ప్రార్థన చేయడానికి వచ్చావు, నింపుకోవడానికి వచ్చావా? హలో, ఏం నింపుకోవాలి? వాక్యాన్ని నింపుకో. 12 దినాలు వాక్యాన్ని నింపుకో. నింపు, ఇతరులకు నింపు, ఇతరులకు నింపు. రెబెక్క దగ్గరికి ఎలియాజర్ వచ్చాడు. ఎలియాజర్ నీళ్లు నింపింది. ఎలియాజర్కి మాత్రమే నీళ్ళు నింపిందా? వంటలకు కూడా నీళ్ళు. స్తోత్రం చెప్పండి. వంటలకు కూడా నీళ్ళు. అద్భుతమైన విషయాన్ని చెప్పాలా మీకు. వంటలకు నీళ్ళు నింపింది, ఎలియాజర్కి నీళ్ళు. నీ హృదయము వాక్యంతో నింపబడాలి. దాహం, వాక్యం అనేది సరిపోదు మనకి. స్తోత్రం చెప్పండి. అద్భుతం. ఎల్లమ్మా వెళ్ళు, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. ఏమంటారు తెలుసా అన్నలు, వాళ్ళ ఆమె పంపించే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈమెకు అసలుకి ఈమె ముఖం తెలియదు, ఈమె ఊరు తెలియదు, ఈమె పేరు ఏమని దీవిస్తారు తెలుసా? నువ్వు 1000 మందికి కొట్టాలే. నిజంగానే 1000 మందికి కాదు, కోట్ల మందికి తల్లి అయిపోయింది రెబెక్కమ్మ. సారా దైవమా? రెబెక్క నువ్వు చూడలే, నేను చూడలే, యేసు రక్తమే జయం. అప్పట్లోనే, అంటే ఆధారము లేని కాలములో కూడా నా దేవుని మాట నెరవేర్చబడినట్లుగా ఆధారాలన్నీ కోల్పోయినా కూడా, ఆధారాలన్నీ కోల్పోయిన యేసు నామములో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ తల్లి ఒక ఆధారం పోవచ్చు, నీ తండ్రి ఒక ఆధారం పోవచ్చు, నీ ఆత్మీయ తండ్రి ఒక ఆధారం పోవచ్చు, నీ పిల్లలు ఉద్యోగం చేసే ఆధారం పోయినా యేసే నీకు ఆధారంగా ఉన్నాడు. ప్రార్థన చేసి దేవుడు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అట్టి విజయాన్ని దేవుడు ఇచ్చును గాక. ఎలా ప్రార్థన చేయాలి? గుంపులుగా. ఒక హల్లెలూయా చెప్పండి.
సంతోషంగా ఒక హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దైవ సేవకుడి బలం ఏంటి? సంఘమే బలం. ఆమేన్. సంఘానికి బలం ఏంటి? దైవ సేవకులే బలం. నీ దైవ సేవకుడు వాక్యాన్ని విత్తి రోధించి నీ కొరకు తమాషాలకు వచ్చి నిలబడరు. ఇక్కడ భారమైన మంటతో వస్తారు. నేను సురేష్ అన్న వర్తమానాలు విన్నగా, మేము రాత్రి అంతా ప్రార్థన చేసి ప్రభుని అడిగితే ప్రభు ఇచ్చే మాటలు, ఆ మాటలు చెప్తుంటే పెద్ద ఉపదేశాలు అవసరంలే, కళ్ళ నుండి నీళ్ళు కారిపోతాయి అంతే. కారణం మంట. ఆమేన్. ఆమేన్. మీరు ప్రార్థన చేయండి సేవకుల కొరకు. మేమెక్కడ పోతామండి, మీరెక్కడ పోతారండి? మనం అందరం కలిసి దేవుని రాజ్యానికి ఒకటేసారి ఎత్తపడాలని. కొట్టు. ఆమేన్. ఎంతమంది నిండు మనసుతో సేవకుల కొరకు, అక్కల కొరకు, అన్నకుల కొరకు ప్రార్థన చేయడానికి మంచి మనసుతో ఉన్నారు? చేతులతో హల్లెలూయా చెప్పండి. చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా మా సేవకుడు చాలా మంచోడయ్యా, మాకు చాలా ఇష్టమయ్యా, మాకు కష్టం వచ్చినప్పుడు ఒక 20,000 అడుగుతూ ఇవ్వలేదయ్యా, వాడంత దుర్మార్గుడు ఇవ్వలేడయ్యా, వాడు ఇప్పుడు వెళ్ళిపోవాలయ్యా. ఎక్కడికి వెళ్ళిపోయేది? నువ్వు పోతావమ్మా త్వరగా. అదచ్చివద్దు. అయ్యా నా సేవకుడు నా కొరకు ప్రాణం పెట్టేవాడయ్యా, నా సేవకురాలు మా కొరకు ప్రార్థన చేసేవాళ్ళయ్యా, వాళ్ళ ప్రార్థనే మాకు ఆరోగ్యమయ్యా, వాళ్ళ ప్రార్థనే మాకు సంతోషమయ్యా, వాళ్ళు ఇంకా బలముతో తేజరిల్లాలయ్యా. అంతమంది చేస్తారు సేవకుల కొరకు. కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. గుంపులుగా ప్రార్థన చేద్దాం, దేవుడు విజయాన్ని ఇచ్చునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకో మాట చెప్తా, కంచగల తోట. ఏ తోట ఇది? ఉన్నత. రే బాబు ఎక్కడరా ఉన్నారా? వాళ్ళు ఎత్తబడినట్టున్నారు రాకడ్లో. ఉన్నారా? రే బాబు మీరు రెడీగా ఉండాలరా నాయన. ఒక స్తోత్రం చెప్పండి. ఇది కంచగల ఏ తోట? ఇది కంచగల తోట. ఈ కంచెలో ప్రభు ఉన్నాడు. ఇక్కడ సేవకులు ఉన్నారు మీతో. మొసలి తెలుసా? మొసలి, క్రాకడైలా? క్రాకడైల్. మొసలికి బలం ఎక్కడ ఉంటుంది? బయటికి వస్తే. నువ్వు బయటికి పోయినావు అనుకో, నేను ఇంకా ఆనందం. మిమ్మల్ని దీవించి వెళ్ళడానికి వచ్చాను ఈరోజు. మీరు మాత్రమే కాదు, వచ్చే సంవత్సరం ఖాళీ స్థలాలన్నీ ఆత్మల చేత నింపబడి ఫైర్. నేను ఒక్కని కాదు ప్రభు, ఒక 10 మందిని పట్టుకొని వస్తాను. యేసు రక్తమే జయం. ఒక హల్లెలూయా చెప్పండి. ప్రాణం పెట్టి అది స్తోత్రం చెప్పండి. ఉన్నత ఉపదేశమందునా కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందున కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయగీతమే పాడుచు. అందరికి వస్తుంది కదా ఈ పాట. ఒక హల్లెలూయా చెప్పండి. నేను ముగించేస్తున్నా, చాలా పాయింట్లు ఉన్నాయి కానీ ముగించేస్తున్నా. మనసు నాకు అంగీకారం లేదు. నేను నిరీక్షణ పాస్టర్ గారి మాట లోబడతాను. స్తోత్రం చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. మన బలానికి ఆధారం ఏంటి తెలుసా? బల సూచకమైన మందసం దేవుని సంఘం. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమం కంచగల తోటలోనా నన్ను స్థిరపరచి. మానిటర్స్ కృపలో కృప వెంబడి కృపను కృపలో జయగీతమే కృపలో పాడాలి. ఉన్నత ఉపదేశం పాడాలి. కంచగల తోటలోనా నన్ను స్థిరపరచి కృప వెంబడి సంగమత కృపలో ఆమె కృప వెంబడి
కృపలో జయ గీతమే, ఓ కృపలో జయ గీతమే, ఉన్నత ఉపదేశమందునా సత్తువ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉన్నత ఉపదేశంలో నిలబడిన వాడు బ్రతుకుతాడా? ఆమేన్. మసలికి బలం ఇచ్చినట్లుగా దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించబోతున్నాడు. పొరపాటున నీ సంఘం పోతే వేరే సంఘం మాకు లేదా అన్నావే అనుకో, నీకు మూడింది అని అర్థం. నీకు మూడొద్దు, మాకు మూడొద్దు. మీరు సంఘంలో ఉండాలి, అంటకట్టబడాలి, ఉపదేశంలో నిలబడాలి, గుంపులుగా 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 విజయం పొందాలి. స్తోత్రం చెప్పండి. ఉట్టి రామగుండం కొరకే కాదు మీరు ప్రార్థన చేసేది, నలుదిశల నుండి ప్రజలు పరుగెత్తుకుంటూ రావాలి స్థలానికి. నలుదిశల ఒక హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ, తెల్లోడికి దేవుడు కాదు, నల్లోడికి అందరికీ దేవుడు, నా దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ప్రార్థన ఒక్క సైడ్ కాదు, ప్రతి యాంగిల్లో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఎట్టు నిలబడి ప్రార్థన చేయి, అక్కడి నుండి నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. దీని వజ్రం అంటారు. వజ్రాన్ని ఎట్టు తిప్పినా, హలో నువ్వు వజ్రానివి, ఎక్కడ తిప్పు షైనింగే. కొట్టా స్తోత్రం చెప్పండి. అట్టి కృపదేవుడు మనకిచ్చును గాక. చివరి మాట అన్న చెప్పాలా, ముగించాలా? అయిపోయింది, ఇంకా మనసు మార్చేసి ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరి మాట. సింహం వేగముగా పరుగెత్తుతుంది. ఒక హల్లెలూయా చెప్పండి. వేగం. దాని పాదము 10% మాత్రమే ఇదిగో ఈ పొజిషన్లో ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? 90% ఎక్కడ ఉంటుంది? గాల్లోనే ఉంటుంది. చూసారా ఇట్లా ఉంటుంది. మన పాదాలు ఎప్పుడు ఇహలోక బంధాలు మరచి కాదు, నేను మరవలేను, నేను నిన్ను విడవలేను, నేను నిన్ను చూడకుండా ఉండలేను అంటే నువ్వు ఆత్మ సంబంధమైన వాటి కొరకు నువ్వు పరుగులెత్తలేవు. అవునా కదా? నేను చెప్పింది కరెక్టే కదా? అది ఎప్పుడు ఆర్ యు రెడీ అనగానే పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. స్తోత్రం కొట్టొచ్చా పట్లు. స్తోత్ర ప్రార్థన అనగానే పరుగులెత్తారు మనోళ్ళు. యేసు రక్తమే జయం పాటను ప్రార్థనను పాటను జీసస్. ఒక హల్లెలూయా చెప్తారు. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. సింహం మాదిరిగా ఆర్ యు రెడీ? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ పాదాలు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, భూమిని ఆనుకొని ఉండొద్దు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు ఇచ్చును గాక. ఆమేన్ చెప్పండి. యేసేకి ఆత్మ సంబంధమైన దానిని వెతుకుదాం, ప్రభు కృపను పొందుదాం, కృప కలిగిన కార్యాలు చేద్దాం. చెప్పేస్తాను, మంటతో ప్రారంభించబడింది, మహిమతో నా దేవుడు ముగించబోతున్నాడు. బలితో ప్రారంభమైనది బలముతో దేవుడు ముగించబోతున్నాడు. మరణముతో ప్రారంభమైంది. ప్రతి వానికి మరణం ఉందా లేదా? ఒక అద్భుతం చెప్తా, నీకు కూడా మరణం ఉంది. అయితే ఒక సంతోషకరమైన మరణమున్న నువ్వు నమ్ముకున్న దేవుడు జీవాధిపతి, సజీవులను ఆరాధించేది గనక ఒకరోజు మహిమతో నువ్వు తిరిగి లేకపోతున్నావు. అటు ధన్యత దేవుడిచ్చును గాక. సింహం వల్లే గర్జించుదుము గాక. అందరు పెద్ద మోకాళ్ళ మీద 2 చేతులు ఆకాశం అయిపోయింది. చిన్న ఆరాధన చేసుకున్నా. ఉన్నత ఉపదేశం అక్క పాడరా. సత్వగల సంగమందున కంచగల తోటలోనా నన్ను స్థిరపరచిన అందరు పెద్ద మోకాళ్ళ మీద అభిషేకం సింహం గర్జించు. నన్ను స్థిరపరచిన
కృపను పొందొచ్చు, కృపలో జయ గీతమే పాడొచ్చు, కృపవెంబడి కృపను పొందొచ్చు, స్వరమతి స్వరమతి జయ గీతమే పాడొచ్చు, కృపలో జయ గీతమే పాడొచ్చు, కృపవెంబడి కృపను పొందొచ్చు, కృపలో జయ గీతమే పాడొచ్చు, కృపవెంబడి కృపను పొందొచ్చు, కృపలో జయ గీతమే పాడొచ్చు, కృపలో జయ గీతమే పాడొచ్చు, కృపలో జయ గీతమే పాడొచ్చు, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణను నీడగా వెంటాడెను, నే నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధన, చిరకాలము నాతో ఉంటానని యేసయ్యా క్షణమైనా ఆమేన్, నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఓ ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము ఇచ్చితివి, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్నా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చిదివి బలమైన, అందరూ ఏదైనా నీ కొరకు ఏదైనా నీ కొరకు చేసేందుకు నిజమైన అనురాగం చూపావయ్యా, నిజమైన అనురాగం చూపావయ్యా, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధనా, ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, ఆనందమే జీసస్ ఫైర్ ఆనందం శబల బరకరబతు ఆమేన్, ఆనందమే పరమానందమే ఓ నీలో నా యేసయ్యా, నీలో నా రిబలక శబల బర్ రిబలబ శబల కరబ తురబ యేసయ్యా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఈ 12 రోజులు ఒక తీర్మానం చేసుకో, నీ ప్రార్థన ద్వారా సంఘాన్ని దేవుడు బలపరచును గాక, మీకు ఇచ్చిన ఆత్మీయ తల్లిని దేవుడు బలపరచును గాక, సేవకులను బలపరచును గాక, సంఘమును బలపరచును గాక, సింహము వలె గర్జించు, ఒక అద్భుతం జరగాలి, పట్టుదలతో ప్రార్థన చేయి, అడిగి ప్రార్థన చేయి, ధైర్యంతో ప్రార్థన చేయి, పరుగులెత్తి ప్రార్థన చేయి. ఒక తీర్మానం చేసుకో, 2 చేతుల ఆకాశం వైపు సేవకులు నడిపిస్తారు. ఒక తీర్మానం చేసుకో, సింహం వల్ల గర్జించు.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. రెండు చేతులు ఆకాశమందున్న దేవాది దేవుని వైపు చాచి, ఇదిగో నీవు సింహం వలె పట్టుదల కలిగి, సింహం వలె ధైర్యము కలిగిన వాడవై, సింహం వలె ఆయన సన్నిధిలో పోరాడు వాడవై, సింహం వలె రాత్రంతా ప్రార్థన చేయగలిగిన స్థాయిని నువ్వు సంపాదించుకొని, సింహము వలె ఆయన సన్నిధిలో నిక్కి నిలిచి పోరాడే కృపను పొందుకుందాం ప్రియులారా. పోరాడే కృపను పొందుకుందాం. ఆ సింహం వంటి అనుభవాలు, గర్జించే అనుభవాలు నీ జీవితంలో కావాలి. ఈ కడవరి దినాల్లో నీవు ఒక సింహం వంటి వాడిగా దానిగా ఆయన సముఖంలో నువ్వు కనబడాలి. రెండు చేతుల పైకి, అయ్యా నేను సింహం వలె నీ సన్నిధిలో పోరాడాలి ప్రభువా, నీ సన్నిధిలో సింహం వలె నేను నడిపించబడాలి ప్రభువా. నీ సముఖములో రాత్రంతా ఎలాగున్న సింహము వేటాడుతుందో నా జీవితంలో కూడా రాత్రంతా పెనుగులాడగలిగిన కృప నాకు దయచేయి ప్రభువా అని స్వరమెత్తి అయ్యా, అది పోరాడునట్లుగా, సింహము వెన్నుదిరగకుండా ధైర్యముతో ముందుకు సాగిపోయినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో సింహం వంటి పోరాటం, సింహం వంటి గర్జన, సింహం వంటి రాత్రంతా ప్రయాసపడే అనుభవాలు, ఓ సింహముల ధైర్యము కలిగిన వారమై మనమందరం మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నట్లయితే, మన ధూపం పైకి వెళ్ళినట్లయితే, మన ప్రార్థన అంగీకరించబడితే మనమందరం మహిమ నుండి అధికమైన మహిమకు చేరబోతున్నాం. పరిస్థితుల్లో, శ్రమలలో, కష్టాల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రతి విధమైన ప్రతికూలతల్లో నువ్వు సింహం వలె నిలబడాలని ఈ దినమున దేవుడు తన దాసులను అభిషేకించి మనతో మాట్లాడి ఉన్నాడు. మనమందరం ప్రతికూల పరిస్థితుల్లో సింహం వలె ఆయన సన్నిధిలో నడవాలని, సింహము ఏ విధంగా నిక్కి నిలిచి ఉందో, పోరాటాల మధ్యలో ఎలాగున పోరాటము చేసిందో, ఎలాగున రాత్రంతా వేటాడిందో, యాకోబులాగా నీవు కూడా రాత్రంతా పోరాడగలిగిన కృప నీ మీదికి రావాలి. అది రాత్రిళ్ళు పోరాడుతుంది. నీ జీవితంలో రాత్రంతా పెనుగులాడగలిగిన ఒక అభిషేకం నీకు రావాలి కదా. కన్నీళ్లతో పోరాడి 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 జయము పొందిన బిడ్డగా నువ్వు మారాలి కదా. ఈ కడవరి దినాల్లో నీ జీవితంలో ఎక్కడ బలహీనం కాకూడదు బిడ్డ, నువ్వు ఎక్కడ కృంగిపోకూడదు బిడ్డ, ఎక్కడ నువ్వు నష్టమైపోకూడదు బిడ్డ. నువ్వు అన్ని పరిస్థితుల్లో ఒక సింహం వల్లే నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉన్న వారిని ప్రార్థన అంగీకరించబడుతుంది. అలా ధైర్యంతో పోరాడే అభిషేకం కలిగిన వారి ప్రార్థన అంగీకరించబడుతుంది. రేపు రాజులకు రాజుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం వలె ఆయన రాబోతున్న వేళ మనము కూడా సింహం వలె ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరుదుముగాక. అట్టి కృపతో నింపి ప్రభువే తన అభిషేకముతో నింపి నడిపించున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు తన దాసులను అభిషేకించి మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన మరి నిరీక్షణతో కూడిన, ధైర్యముతో కూడిన వర్తమానాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఒక సింహం వలె పోరాడునట్లు ధైర్యం కలిగి ఆయన సన్నిధిలో సాగిపోనట్లు కృప ఇచ్చినట్టు స్తోత్రం చెల్లిద్దాం. ఒక వెనుదిరుగని ఆత్మీయతలో నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మీయ సహవాసంలో మనందరం కలిసి ధైర్యముతో పోరాడినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర పట్టుదల కలిగిన వారమై పోరాడినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవజనరాలు జెమీమా సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవం గల్లేవా మీకే వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా 12 దినాలు ఉపవాస పండుగల్ని ప్రభా, అయ్యా నా తండ్రి రామగుండం ప్రాంతంలో ప్రభా అనేక సంవత్సరాలుగా నాయన మీరు నడిపిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి సురేష్ అన్న గారు లేకపోయినప్పటికీ నాయన, అయ్యా మేరక్క గారి ఆధ్వర్యంలో ప్రభా అయ్యా ఈ ఉపవాస పండుగల్ని నాయన మహిమకరంగా జరిపిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడో ప్రభా. అయ్యా తరతరములకు నాయన మీరు గొప్ప దేవుడు వేసయ్యా. అయ్యా నా తండ్రి మీరు
మంచి దేవుడవు నాయన. అయ్యా నా తండ్రి పరిచర్య నా తండ్రి ప్రభా కుంటు పడకుండా ప్రభా ఇంతవరకు మీరు నడిపిస్తున్న విధానం కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ప్రభా అయ్యా అబ్రహాము నేను నమ్మాను ప్రభా. అయ్యా నాయన నిన్ను ఆనుకున్న బిడ్డలు ఎప్పుడు సిగ్గుపరచలేదు ప్రభా. అయ్యా నాయన ఈ పరిచర్య విషయంలో మీరు చేస్తున్న మేళ్ల కొరకే నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా మేరక తల్లిగారి కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు ఇచ్చిన నాయన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయ్యా నా తండ్రి అయ్యా నీతిమంతుడు సింహం వలె ఉండనన్నావు నాయన, సింహం వలె ధైర్యంగా ఉండనన్నావు ప్రభా. అయ్యా తల్లిగారికి మీరు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయ్యా ఎలాంటి బలహీనత లేకుండా మీరు కాచి కాపాడండి ప్రభా. నీ కృపలో దయలో భద్రపరచండి ప్రభా. అయ్యా మీ అద్భుతమైన కార్యములు ప్రభా అమ్మ జీవితంలో మీరు చేయండి యేసయ్యా. అయ్యా ప్రతి ఇన్ఫెక్షన్ యేసు నామములో లయమైపోవాలి ప్రభా. అయ్యా ఈ 12 దినాల ప్రార్థన ద్వారా సంపూర్ణమైన స్వస్థత రావాలి ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని మాట్లాడిన మాటల కొరకే స్తోత్రం నాయన. అయ్యా నాయన సింహ గర్జన గోపీ చందనం అనగా నాయన సింహ గర్జన అని. అయ్యా నాయన మా ప్రార్థన నా తని ధైర్యంతో కూడిన ప్రార్థన వలె ఉండాలని. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే కానీ అయ్యా నాయన వర్షింపకున్నట్లు ప్రార్థన చేసిన ఆయన అయ్యా వర్షం పడలేదని, మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం పడిందని ప్రభా. అయ్యా నీ దాసుని నిలబెట్టుకొని మాట్లాడిన మాటల కొరకే స్తోత్రం తండ్రి. అయ్యా మేము మనుషులమే గాని ప్రభా మీరు సర్వశక్తిమంతుడవు ప్రభా. మీ బలాన్ని మాలో అనుగ్రహించే దేవుడవు ప్రభా. మాలో ఉన్నవాడు గొప్పవాడేసయ్యా. అయ్యా మీరు మాలో ఉండి నాయన గొప్ప కార్యాలు చేస్తున్న విధానం కొరకే మీకు వందనాలు. మేము ధైర్యంతో కూడిన ప్రార్థన చేసే అయ్యా నాయన మనుషులుగా నాయన అయ్యా నాయన నీ సన్నిధిలో తీర్చిదిద్దబడినట్లుగా సహాయం దయచేయండి. అయ్యా కృంగిపోయి ఉన్నారేమో అయ్యా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు ప్రభా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారేమో ప్రభా. వారి పరిస్థితులను బట్టి వారి చీకటిని బట్టి అయ్యా అంధకారంలో నెట్టివేయబడుతున్నారేమో ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా వారిని విడిపించేసేయా, ధైర్యం గల వారిగా నిలబెట్టేసేయా. అయ్యా గొప్ప ప్రార్థనాత్మ చేత నింపండి నాయన. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయ్యా రెండవదిగా నా తండ్రి ప్రభా రాత్రంతా మొరపెట్టే కృపదయ చేయండి నాయన. అయ్యా యాకోబు రాత్రంతా మొరపెట్టినప్పుడు ప్రభా ఇశ్రాయేలుగా మార్చిన దేవుడవు తండ్రి. అయ్యా బిడ్డలు ఏ పరిస్థితిలో నీ మధ్యలోనికి వచ్చినారో ప్రభా, నీ సన్నిధానంలో అడుగు పెట్టినారో ప్రభా, ఏ కన్నీటి మధ్యలో ఉన్నారేమో ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా చీకటి నీడలన్నీ తొలగించేసయ్యా. అయ్యా సూర్యునిగా మీరు ఉదయించండి యేసయ్యా. అయ్యా రాత్రంతా వారి పోరాటం నా తండ్రి ఉదయకాలం సంతోషం కలుగ చేయాలి ప్రభా. రాత్రంతా కన్నీరు విడుస్తారంట, ఉదయకాలమే సంతోషం కలుగుతుందంట ప్రభా. నీ లేఖనాలు అవునంటే అవునుగా ఉన్నాయి ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా బిడ్డలకు సంతోషం కలుగ చేయండి నాయన. అయ్యా మూడవదిగా నా తండ్రి ప్రభా అయ్యా పట్టుదల కలిగి నాయన సింహం ఎలాగైతే నిక్కి నిలుస్తుందో ప్రభా ప్రతి పరిస్థితికి నిక్కి నిలిచే కృప దయచేయండి ప్రభా. ఎదుర్కొనే శక్తి దయచేయండి నాయన. సింహం వలె ధైర్యంగా ఉండే కృప దయచేయండి ప్రభా. ప్రతి పరిస్థితిలో మీరు మాకు చాలిన దేవుడే యేసయ్యా. అయ్యా నీ దాసి నిలబెట్టుకొని మాట్లాడిన ఒక్కొక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాలుగవదిగా మేము సంఘముగా గుంపుగా కూడి ప్రార్థన చేయాలి ప్రభా. అయ్యా ఏ విధం చేతనైనా తండ్రి ప్రభా సంఘం ఎదుట నాయన పాతాళలోక ద్వారములు నిలువనేరవేసయ్యా. అయ్యా పేతురుకు మీరు తాళపు చెవి ఇచ్చావు ప్రభా. ప్రార్థించే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ విస్తారమైన కృపచేత నింపండి ప్రభా, ఆత్మచేత నింపండి ప్రభా, ధైర్యం గల ఆత్మచేత నింపండి ప్రభా. గుంపులుగా కూడి నీ సన్నిధిలో ప్రార్థించే కృప దయచేయండి. సంఘముగా సహవాసంలో నిలబడే కృప దయచేయండి. ఎవ్వరూ ఈ సహవాసం నుండి నాయన తొలగిపోకుండా ప్రభా నీ విస్తారమైన కృప దయచేయండి. సైతాను ఎవరిని మభ్య పెట్టకుండా ప్రభా భ్రమపరచకుండా కృప దయచేయండి. విస్తారమైన కృపల చేత ఒక్కొక్క బిడ్డను మీరు నింపి ప్రభా కాచి కాపాడండి నాయన. సంఘాన్ని కాపాడండి ప్రభా. అయ్యా నీ స్వారూప్యంలోనికి తీసుకొని రండి ప్రభా. అయ్యా పరిశుద్ధులు అయ్యా నాయన మీరు పరిశుద్ధుడవు దేవా, అలాగే మేము కూడా పరిశుద్ధులమే ఉండి ప్రభా నీ స్వారూప్యంలోనికి వచ్చే కృప దయచేయండి ప్రభా. అయ్యా సాక్షి సమూహాన్ని మీరు వెంట పెట్టుకొని వెళ్ళే దేవుడవు ప్రభా. అయ్యా ఈ బిడ్డలు ఎవ్వరు ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రభా అందరినీ నీ సన్నిధిలో కాచి కాపాడు నాయన. నాలుగవదిగా నా తండ్రి ప్రభా సింహం నాయన అయ్యా ఎప్పుడు పరసంబంధమైన కోరికలు కలిగిందే నాయన, ఎప్పుడు నా తండ్రి ప్రభా భూమి మీద నాయన నిలబడదు నాయన. అదే విధంగా నాయన మేము ఎప్పుడు పరసంబంధమైన వారి వలె అయ్యా నా తండ్రి నీ కొరకు నిలబడే వారి వలె అయ్యా నీ కొరకు ఎదురు చూచే వారి వరే నిలబెట్టండి యేసయ్యా. అయ్యా నీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. ఇక్కడ వచ్చిన ప్రతి దైవ సేవకులను బట్టి అయ్యా నాయన నాయకులను బట్టి ప్రభా అయ్యా నా తండ్రి తల్లిగారిని బట్టి ప్రభా అయ్యా సేవకురాలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డలకు నాయన కావలసిన కృప మెండుగా దయచేయండి, అభిషేకం మెండుగా దయచేయండి, ధైర్యము మెండుగా దయచేయండి ప్రభా. అయ్యా నాయన తల్లిగారి విషయంలో ఎవ్వరు అధైర్య పడిపోకూడదు ప్రభా. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. తల్లిగారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అరికాలు మొదలుకొని తల్లెత్తి వరకు ప్రతి బలహీనత నీ నామంలో లయమైపోవును గాక.
అయ్యా సైతాన్ యొక్క ఆలోచనలన్నీ పటాపంచలు చేయండి ప్రభా. మరణ బలాన్ని లయపరచండి ప్రభా. వ్యాధుల బలాన్ని లయపరచండి ప్రభా. ఏ విధం చేతనైనా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభా. అయ్యా నాయన, అయ్యా కుమార్తె నాయన యవ్వన కాలంలో నడుము కట్టుకొని ప్రభా ఈ ప్రాంతం కొరకు నాయన ఎంతో పోరాడిన బిడ్డ ప్రభా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ మాట చాలేసయ్యా, నీ చూపు చాలేసయ్యా. అయ్యా మీరు స్వస్థతనిచ్చే దేవుడవు దేవా. బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి ధైర్యం ఇచ్చి బలం ఇచ్చి నడిపించండి. ఏ విధం చేతనైనా నాయన అయ్యా పరిచర్యలు నడిపిస్తున్న బిడ్డల కొరకే స్తోత్రం. 12 దినాలు నీ సన్నిధిలో ఉపవాసం ఉంటున్న బిడ్డల కొరకే స్తోత్రం. 6 దినాలు ఉపవాసం ఉంటున్న బిడ్డల కొరకే స్తోత్రం. వారి శరీరాలను మీరు బలపరచండి ప్రభా. పేగులలో నరాల్లో శక్తిని కుమ్మరించండి ప్రభా. ఎవ్వరూ నీరసిల్లిపోకూడదు ప్రభా, అధైర్యపడిపోకూడదు ప్రభా. ఏ నా తండ్రి ప్రభా బలహీనత రాకుండా మీరు కాచి కాపాడండి నాయన. నీ కృపలో దయలో మీరు దాచమని అయ్యా నాయన మినిస్ట్రీ కొరకే ప్రార్థన చేస్తున్నాం, సంఘాలన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నువ్వు రాను రాను అభివృద్ధి పరిచి అద్భుతమైన కార్యాలు నాయన సంఘంలో పరిచర్లో మీరు చేసి నడిపించమని అయ్యా నాయన. నన్ను నేను తగ్గించుకుంటున్నాను తండ్రి. నీ వాక్యాన్ని నాయన నీ దాసులను నీ చేతిలో అప్పగిస్తున్నాను. అనేకమైన ప్రాంతాల్లో మీరు వాడుకోండి. ఈ 12 దినాలు వస్తున్న ప్రతి అభిషేక్తులను మీరు వాడుకోండి ప్రభా. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా నిజముగా నీ అభిషేకం కుమ్మరింపబడును గాక. ఈ కడవరి సమయంలో సంఘం బలపరచబడును గాక. అయ్యా మీ నామమే మహిమపరచుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 చెప్పండి అందరూ, స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. అందరికీ వందనాలు. అలాగే తిరిగి మళ్ళీ సాయంకాలం 6 గంటలకి సాయంకాలపు కూడిక ప్రారంభించబడుతుంది. సమయానికి మీరు దేవుని సన్నిధిలో ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక విషయం గమనించండి, ఎయిర్ ప్యాడ్స్ పోగొట్టుకున్నారు ఎవరో. ఇది ఎవరికి సంబంధించిందో వారు నా దగ్గరికి వచ్చి సంప్రదించినట్లయితే తిరిగి మీకు అందించబడుతుంది. ఎవరైనా ఇది పోగొట్టుకున్న వారు ఉన్నట్టయితే దయచేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా మనవి చేస్తున్నాను.